गोपीजन वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी। गोपीजन वल्लभ गिरिवरधारी यशोदानंदन ब्रजजनरंजना यशोदानंदन ब्रजजनरंजना यमुना तीरवनचारी जय राधा माधव कुंज बिहारी। गोपीजन वल्लभ गिरिवरधारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण हरे हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम हरे राम हरे हरे राम 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 हरे 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 हरे। టికెట్ లేకుండా బృందావనం వెళ్దామా? ఖచ్చితంగా ప్రభు. ఉం? టికెట్ లేకుండా, ట్రైన్ ఎక్కకుండా, ఫ్లైట్ ఎక్కకుండా, బస్ ఎక్కకుండా ఉన్న పళంగా బృందావనం వెళ్తానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? మనసు వెళ్ళిపోయిద్దండి, మనసు వెళ్ళిపోయిద్ది. అంతేనంటారా? ఆ, రైట్. జయ రాధే జయ కృష్ణ జయ వృందవాన శ్రీ గోవింద గోపీనాథ మదన మోహన. పాడండి. జయ రాధే జయ కృష్ణ జయ వృందవాన శ్రీ శ్రీ గోవింద గోపీనాథ మదన మోహన. రెండు లైన్లు అందుకోగలుగుతున్నారా? లైన్ బై లైన్ పాడదామా? 2 లైన్స్ పాడండి ప్రభుజీ. ఓకేనా? ఓకే. ఓకే. శ్యామ, నేను ఫస్ట్ పాడుతున్నప్పుడు వినండి. లిరిక్స్ మీకు ఎలాగో స్క్రీన్ మీద కనపడుతున్నాయి. ట్యూన్ ఒకటే ట్యూన్ మొత్తం అంతా పాడతాం మనం. శ్యామ కుండ రాధా కుండ గిరి గోవర్ధన కాళిందీ యమునా జయ జయ మహవాన. పాడండి. శ్యామ కుండ రాధా కుండ గిరి గోవర్ధన కాళిందీ యమునా జయ జయ మోహన. కేసీ ఘాట వంశీవట ద్వాదశాకనానా జహా సాబలీలా కోయిలో శ్రీనందానందన. కేసీ ఘాట వంశీవట అవలీలా కోయిలో శ్రీనందనందన. శ్రీనంద యశోదా జయ జయ గోపగణ శ్రీధామాది జయ జయ ధేనువత్సకాణ. శ్రీనంద యశోదా జయ
జయ గోపాల శ్రీరామ శ్రీరామ జయ జయ వేణువత్సల వేణువత్సల జయ వృషభాను జయ కీర్తిదా సుందరి జయ పౌర్ణమాసి జయ అభిరానగరి జయ వృషభాను జయ జయ పౌర్ణమాసి జయ అభిరానగరి జయ 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 గోపేశ్వర వృందావనమాజా జయ జయ కృష్ణ సఖా భటు ద్విజరాజా జయ జయ గోపీశ్వర జయ 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 రామఘాటా జయ రోహిణీ నందన జయ జయ బృందావన బాసి చట జాన జయ జయ ద్విజపత్ని జయ నాగ కన్యగాణ భకతి తేజహారా పైలో గోవింద చరాణ జయ ట్యూన్ ఫాలో అవటానికి ప్రయత్నం చేయండి అమ్మా, వీలైనంత వరకు అందరూ ఒక ట్యూన్ లో ఉంటే బాగుంటుంది. జయ శ్రీరాస మండల జయ జయ రాధశ్యామ జయ జయ రాసలీలా సర్వమనోరమ శ్రీరాస మండల జయ జయ రాధశ్యామ శ్రీరాసలీలా సర్వమనోరమ జయ జయోజ్వాలా రస సర్వరససారా పరకీయ భావే జహ భ్రజేతే ప్రచార భ్రజతే ప్రియా నవపాద పద్మా కురియా స్మరాణ దీన కృష్ణదాస కోహే నామ సంకీర్తన సారీ శ్రీజాహ్నవపాద పద్మా కురియా స్మరాణ దీన కృష్ణదాస కోహే నామ సంకీర్తన. ఇప్పుడు పాడండి. శ్రీజాహ్నవపాద పద్మా దీన కృష్ణదాస మళ్ళీ ఫస్ట్ లైన్. జయ రాధే జయ కృష్ణ జయ వృందావన శ్రీ గోవింద గోపీనాథ మదన మోహన
జయ రాధే జయ కృష్ణ కృష్ణ జయ జయ వృందావన బృందావన శ్రీ గోవింద గోవింద గోపీనాథ గోపీనాథ మదన మదన మోహన మోహన జయ రాధే జయ కృష్ణ జయ గోవింద బృందావన వృందావన శ్రీ శ్రీ గోవింద గోవింద గోపీనాథ గోపీనాథ మదన మదన మోహన. మోహన జయ రాధే జయ జయ కృష్ణ జయ శ్రీ శ్రీ గోవింద గోవింద గోపీనాథ గోపీనాథ మదన మదన మోహన. మోహన హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ. సో ఇది చాలా అద్భుతమైన పాట. కార్తీక మాసం మనం వృందావనాన్ని తలుచుకుంటున్నాం. ఈ పాట మీకు ఇంత ముందు ఒకటి రెండు సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ క్లుప్తంగా చెప్పాలంటే ఏంటంటే ఈ పాటలో వృందావనంలో ఉన్న వాళ్ళందరినీ మనం గుర్తు తెచ్చుకుంటున్నాం. జయ రాధ జయ కృష్ణ జయ వృందావన గోవింద గోపీనాథ మదన మోహన. అక్కడ గోస్వాములు ఎస్టాబ్లిష్ చేసిన టెంపుల్స్లో ముఖ్యమైన టెంపుల్ శ్రీ రాధా గోవింద రాధా గోపీనాథ రాధా మదన మోహన. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను. అభిధేయ జ్ఞానం, సంబంధ జ్ఞానం, అభిధేయ జ్ఞానం, తర్వాత గుర్తున్నాయండి మూడు రకాల జ్ఞానాల గురించి చెప్పాను. ఎవరికైనా గుర్తొస్తుందా? సంబంధ జ్ఞానం, అభిధేయ జ్ఞానం, ప్రయోజన జ్ఞానం. అంటే సంబంధ జ్ఞానం అంటే మనకి భగవంతుడికి సంబంధం ఏంటి అని చెప్పే శాస్త్రం, అని చెప్పే గ్రంథం సంబంధ జ్ఞానం. తర్వాత అభిధేయ అంటే భగవంతుడిని ఎలా చేరుకోవాలి, ఆ ప్రాసెస్ పద్ధతి ఏంటని చెప్పేది ఆ అభిధేయ జ్ఞానం. మూడోది ప్రయోజన జ్ఞానం. ప్రయోజనం అంటే భగవంతుణ్ణి సేవ చేయటం ద్వారా, భక్తి చేయటం ద్వారా తిరిగి మనకి ఏమొస్తుంది, అది వచ్చేది ఏంటంటే ప్రయోజనం. ఆ ప్రయోజనం ఏంటంటే మోక్షం అంటారు కొంతమంది. కొంతమంది నాకు మోక్షం కూడా వద్దు, స్వామి పాదాలు చాలు, ఎప్పుడూ భక్తి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు అంటారన్నమాట. ఈ ప్రయోజన జ్ఞానం. ఈ రాధా గోవింద, రాధా గోపీనాథ, రాధా మదన మోహన్ అనేవాళ్ళు ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జ్ఞానానికి తార్కాణం. ఒకళ్ళు సంబంధ జ్ఞానానికి, ఒకళ్ళు ప్రయోజన జ్ఞానానికి, ఒకళ్ళు అభిధేయ జ్ఞానానికి తార్కాణం అనమాట. శ్యామకుండ, రాధాకుండ. ఇప్పుడు బృందావనం పక్కనే గోవర్ధన పర్వతం ఉంది. ఆ గోవర్ధన పర్వతంలో శ్యామకుండ, రాధాకుండ అని రెండు కుండలు ఉన్నాయన్నమాట. రెండు చెరువులు లాంటివి ఉన్నాయన్నమాట. ఒకటి రాధారాణిది, ఒకటి కృష్ణుడిది. ఆ పక్కనే 21 కిలోమీటర్ల పెద్ద గోవర్ధన పర్వతం ఉంది. తర్వాత కాళింది, యమున, జయ జయమాహవాన. కాళింది అంటే కాళింది యమున. యమున కాళింది అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, కాళింది యమునా నది అనమాట. తర్వాత కేసీ ఘాట అంటే కేసీ అన్న డీమన్ని రాక్షసుని చంపిన ప్లేసు. వంశీవట, కృష్ణుడు ఎక్కడైతే మురళి వాయిస్తాడో గోపికలందరూ పరిగెట్టుకుంటూ వస్తారో ఆ చెట్టు. ద్వాదశ కానన అంటే బృందావనం అనేది ఒక అడవి కాదు, 12 అడవులు కలిపేదనమాట. 12 అడవులు కలిపితే మొత్తం బృందావనం అవుతుంది అనమాట. దాన్ని 84 క్రోస్ అంటే 64 కోసుల వ్రజమండల పరిక్రమ అని చాలా మంది భక్తులు చేస్తుంటారన్నమాట. మనం అందరం ఏం చేస్తామంటే బృందావనం అట్లా పరిగెట్టుకెళ్ళి 3 టెంపుల్స్ చూసి టక్కని పరిగెట్టుకు వచ్చేస్తాం. కానీ చాలామంది భక్తులు ఏం చేస్తారంటే 84 కోస్ అని 64 క్రోసులు మొత్తం దాన్ని కంప్లీట్గా పరిక్రమ చేస్తూ ఉంటారన్నమాట. జహాబ్ సభ లీలా కోయిలో శ్రీనందనందన. శ్రీనందనందనుడు అక్కడ అనేక లీలలు చేశాడనమాట. తర్వాత శ్రీనంద యశోద జయ జయ గోపగాణ. గోపగాణ అంటే శ్రీకృష్ణుడు యొక్క స్నేహితులందరూ. తర్వాత శ్రీధామాది జయ జయ ధేనువత్సగాణ. శ్రీధామ, శ్రీధామ అంటే రాధారాణి యొక్క బ్రదర్ అనమాట. ఆయన కూడా కృష్ణుడు ఫ్రెండ్స్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ శ్రీధామ ఆయన. తర్వాత ధేనువత్సగణ అంటే, ధేనువత్సగణ అంటే ఏంటి చెప్పగలరా? అంటే ఆవు అదే గోమాత కదా ఉమ్, తేనుగు అంటే. ఉమ్. ఆ ధేనువత్స. వత్స అంటే దూడ కదా ప్రభుజీ. అది కరెక్ట్. ధేనువత్స అంటే దూడలు అనమాట.
ఎందుకంటే శ్రీకృష్ణుడు మొన్నే గోపాష్టమి అయింది. గోపాష్టమి అయ్యే వరకు ఎక్కువ దూడలతోనే తిరిగేవాడు అనమాట. గోపాష్టమి అయ్యాక కృష్ణుడు ఆవుల్ని తీసుకొని వెళ్ళేవాడు. దేణు వత్సగణ. తర్వాత జయ వృషభాను, జయ కీర్తిదా సుందరి. వీళ్ళు ఎవరండి? వృషభాను, కీర్తిదా సుందరి వీళ్ళు ఎవరో తెలుసా? రాధారాణి తల్లిదండ్రులు కదా ప్రభుజీ. పర్ఫెక్ట్. రాధారాణికి తల్లిదండ్రులు వృషభాను, జయ కీర్తిద. తర్వాత జయ పౌర్ణమాసి, జయ అభిరా నగరి. పౌర్ణమాసి అంటే సాందీపని ముని యొక్క తల్లి అనమాట ఆవిడ. ఆయన గురువు గారి తల్లి. తర్వాత జయ అభిరా నగరి అంటే అక్కడ గోపికలందరూ. జయ జయ గోపేశ్వర. గోపేశ్వర అంటే అక్కడ గోపేశ్వర మహాదేవ్ టెంపుల్ ఉందన్నమాట, శివుడి టెంపుల్. ఆయన క్షేత్రపాలకుడు. బృందావన మాజ. జయ జయ కృష్ణ సఖ భటు ద్విజ రాజా. కృష్ణుడు స్నేహితులు వాళ్ళందరి గురించి తలుచుకుంటారు అనమాట. తర్వాత జయ రామఘాట, జయ రోహిణీ నందన. రోహిణీ నందన అంటే ఎవరండి? బలరాముడు. బలరాం. వెరీ గుడ్. జయ జయ బృందావన బాసి జటజాన వాళ్ళందరూ. తర్వాత జయ ద్విజపత్ని, జయ నాగకన్య. ద్విజపత్నులు అంటే బ్రాహ్మణుల యొక్క భార్యలు. ఆ స్టోరీ తెలుసా మీకు? ఎవరికన్నా స్టోరీ తెలుసా? రైట్. తర్వాత నాగకన్య. నాగకన్య గాణ అంటే ఎవరు? నాగకన్యాలు అంటే ఎవరమ్మా? ఎప్పుడైతే కృష్ణుడు కాళీయ మర్దనం చేస్తాడో అప్పుడు ఆ కాళీయ యొక్క భార్యలందరూ వచ్చి కృష్ణుడి బతిమాలుతారు. మా ఆయన తల మీద ఉన్న పొగరంతా దిగిపోయింది, ఇంక వదిలేసే, ఏదో మిమ్మల్ని వదిలేస్తే మేము ఎక్కడికో వెళ్ళి ఎలాగో ఆ, ఏదో కలో గంజో తాగి బతికేస్తాం, మమ్మల్ని మాత్రం ఇంక వదిలేసే అని బతిమాలుతారు అనమాట. అలా ద్విజపత్ని అంటే అక్కడ ద్విజపత్ని అంటే బ్రాహ్మణ భార్యలు. బ్రాహ్మణ భార్యలు అనమాట. ఒకసారి బ్రాహ్మణులందరూ యజ్ఞం చేస్తూ ఉంటారు. బ్రాహ్మణులందరూ యజ్ఞం చేస్తూ ఉంటే కృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పంపిస్తాడనమాట. వెళ్ళి అక్కడ కృష్ణుడికి ఆకలిగా ఉంది, ప్రసాదం అడగండి ఇస్తారేమో, వెళ్ళి తీసుకురండి అంటారనమాట ఆయన టెస్ట్ చేస్తానికి. ఆ బ్రాహ్మణులు ఏంటంటే ఫుల్ బిజీగా ఉన్నారు, ఆ పూజల్లో అన్నింటిలో సెట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే నైవేద్యం ఇంకా అవ్వలేదు, ఇవ్వము అంటారంట. ఎవరు అడుగుతుంది? ఎవరు ఎవరి కోసం అయితే పూజ చేస్తున్నారో ఆయనే వచ్చి అడిగితే మన భక్తి అలా ఉంటుంది అనమాట. ఎవరి కోసం పూజ చేస్తున్నాం ఆయన వచ్చి అడిగితే తర్వాత రా అంటాం అనమాట. మనలాంటి భక్తి అలా ఉంటుంది అనమాట. కానీ ఆయన అంత చదువుకున్న బ్రాహ్మణులు, అంత వేదాంగాలు చదువుకున్నారు. వాళ్ళ భార్యలు ఏం చదువుకోలా, మామూలు స్త్రీలు, సాధారణ గృహిణులు. జస్ట్ వాళ్ళకన్నీ వాళ్ళ భర్తలు చేసే పూజలన్నిటికీ సపరీలు చేసి పెడతాం, అన్ని క్లీన్ చేసి పెడతాం, వంటలు చేసి పెడతాం, అట్లా అన్ని సహాయాలు చేసే కేవలం మామూలు స్త్రీలు, పెద్ద చదువుకోని స్త్రీలు. కానీ వాళ్ళ కృష్ణుడికి ప్రసాదంగానే అవునా అని నైవేద్యం అయిందా అవలేదో అన్ని పక్కన పెట్టేసి పొట్లాలు కట్టి కృష్ణుడికి బలరాముడికి ఇచ్చేశారంట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది ఎవరికి అందాలో, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఈ చదువుకోపోయినా భగవంతుడు ఎవరో ఫైనల్గా సబ్మిట్ చేయాల్సింది మనం అన్ని భగవంతుడికి అని అర్థమవుతుంది అనమాట వాళ్ళకి. అది జయరాధ శ్యామ రాసలీల సర్వమనోరమ. అక్కడ రాసలీల జరుగుతుంది కదా. జయ జయోజ్వల సర్వరససార అంటే భగవంతుడిని ఏమంటారంటే అఖిల రసామృత సింధు అంటారు. భగవంతుడి శ్రీకృష్ణుడిని తప్ప ఇంకెవరిని అనమాట. అఖిల రసామృత సింధు అంటే ఏంటంటే భగవంతుడిని ఏ రసంలో ఉన్నా పూజ చేయొచ్చు అనమాట. ఏ రసంలో ఉన్నా ఆయన ఇష్టపడచ్చు. మనకు తెలిసింది మాధుర్య రసం, దాస్య రసం, సాక్ష్య రసం, అది కాక ఇంకా బీభత్స రసం, ఇట్లా చాలా రకాల రసాలు ఉన్నాయి. 12 రసాలు ఉన్నాయి. ఆ అన్ని రసాల్లోనూ భగవంతుణ్ణి ఆయన ఇష్టపడచ్చు అనమాట. అందుకని ఆయన అఖిల రసామృత సింధు అంటారు. పరకీయ భావేజ ప్రజేతే ప్రచార. యాక్చువల్గా పరకీయ భావం అంటే అర్థం ఏంటంటే మామూలుగా స్వకీయ పరకీయ అంటారు. స్వకీయ అంటే ఒక భార్యకి తన భర్త మీద ఉండే ప్రేమ. వాళ్ళకి భగవంతుడు వాళ్ళకి రిలేషన్ ఇచ్చాడు. సో భార్యకి భర్త అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. అది స్వకీయ ప్రేమ. కానీ పెళ్లి కాకుండా ఉండే ప్రేమ ఉంటుంది చూసారా, దాన్ని పరకీయ భావం అనమాట. అక్కడ ఉన్న గోపికలందరికీ కృష్ణుడితో పెళ్ళయిందా అవలేదా? లేదు. ఒక రకంగా అయింది, ఒక రకంగా అవ్వలేదు. ఒక స్టోరీలో అయినట్టు, ఒక స్టోరీలో అవ్వనట్టు. సో ఏ స్టోరీలో అయినట్టు ఎవరికన్నా తెలుసా? ఎవరికన్నా గుర్తుందండి? బ్రహ్మ విమోహన లీల. బ్రహ్మ విమోహన లీలలో వాళ్ళందరినీ 1 సంవత్సరం పాటు దాసేస్తాడు కదా బ్రహ్మదేవుడు. ఆ టైంలో కృష్ణుడే ప్రతి గోప బాలకుడిలాగా, ఆవులాగా, దూడల్లాగా అన్ని మారి వెళ్ళిపోతాడు. ఆ సంవత్సరంలో బోల్డ్ పెళ్లిళ్ళు జరిగినాయి. అప్పట్లో 11, 12, 13 ఏళ్ళు పెళ్లిళ్ళకి చేసేసేవాడు కదా చిన్న వయసులోనే. ఆ ఇప్పుడంటే కొడతారు, జైల్లో పెడతారు. సో అప్పట్లో చిన్న వయసులోనే పెళ్లిళ్ళు జరిగేవి. సో అప్పుడు కృష్ణుడు ఆ గోప బాలకుల్లాగా ఆయనే అయ్యాడు కదా. అన్ని పెళ్లిళ్ళలో అంటే గోపికలందరినీ చేసుకుంది ఆయనే.
ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గోపికలందరితో ఆయనకి పెళ్ళైనట్టే. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ గోపికలందరికీ భగవంతుడికి ఎప్పుడు ఇటర్నల్ కనెక్షన్ ఉంటుంది. వాళ్ళందరూ గోలోక బృందావనం నుంచే కిందకు వచ్చారు. సో వాళ్ళకి ఆయనకి ఆ భగవంతుని యొక్క శక్తి, వాళ్ళందరూ రాధారాణి స్వరూపాలు. రాధారాణి ఎవరి నుంచి వచ్చింది? శ్రీకృష్ణుడి నుంచి వచ్చింది. ఈ గోపికలు, లక్షల కోట్ల మంది గోపికలందరూ అందరూ రాధారాణి స్వరూపాలే. సో అంటే వాళ్ళందరికీ భగవంతుడితోటి ఎప్పటికీ శాశ్వతమైన సంబంధం ఉంటుంది. కానీ భౌతికంగా ఆలోచిస్తే వాళ్ళకి పెళ్లి కాలేదు, కృష్ణుడితో వాళ్ళకి పెళ్లి కాల. కొంతమంది గోపికలకి వేరే భర్తలతో పెళ్ళైంది, కొంతమందికి ఇంకా పెళ్లి కాని స్త్రీలు ఉన్నారు. కానీ వాళ్ళ మనసు నిండి ఎవరుంటారు? శ్రీకృష్ణ భగవానుడే ఉంటారు. అందులో ఆయన పరకీయ భావం, అంటే ఆ పరకీయం అంటే ఏంటంటే ఎలా చెప్తారంటే దూరంగా ఉన్నప్పుడు వచ్చే విరహ భావాన్ని ఆ పరకీయ భావం అంటే నా వాళ్ళు కాని వాళ్ళ మీద ఉండే ప్రేమ, దాన్ని ఇక్కడ మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇక్కడ చాలా మంది పరకీయ భావం అంటే ఎలా అర్థం చేసుకుంటారంటే ఇంట్లో ఒక భర్తను పెట్టుకొని వేరే వాళ్ళని ఇష్టపడతాం, ఆ, అట్లాగా దాన్ని అర్థం చేసుకుంటారు. కానీ ఈ పరకీయ భావం అనేది భౌతికంగా మనం ఆలోచించకూడదు, కేవలం కృష్ణుడి విషయంలోనే ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ గోపికలు మనసా వాచా కర్మణ కృష్ణుడి తప్ప ఇంకేమీ లేదు వాళ్ళకి. సో వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి వేరే వాళ్ళతో పెళ్ళైనా సరే కృష్ణుడే మాకు సర్వస్వం, మా జీవితమే కృష్ణుడి కోసం, మా జీవితమే కృష్ణుడు ఆనందం కోసం అని అనుకుంటుంటారు. అందుకనే గోపికల యొక్క పరమ భక్తి మార్గంలోనే ఈ గౌడీయ సాంప్రదాయం అంతా స్టార్ట్ అయింది. శ్రీజాహ్నవ పాద పద్మ కొరియా స్మరణ దీన కృష్ణ దాస కోహే నామ సంకీర్తన. నిత్యానంద ప్రభు భార్య పేరు జాహ్నవాదేవి అనమాట. అంటే బలరాముడు నిత్యానంద ప్రభుగా వచ్చినప్పుడు ఆయన భార్య పేరు జాహ్నవాదేవి. సో ఆయన పాడుతున్నారన్నమాట. ఈ పాట రాసిన ఆయన ఈ నిత్యానందుడి యొక్క భార్య పాదాల సాక్షిగా నేను అడుగుతున్నది ఏంటంటే దీనకృష్ణ దాస కోహే నామ సంకీర్తన, నాకు భక్తి ఎప్పుడూ రావాలి, నాకు నామం మీద మనసు కలగాలి అని అడుగుతున్నారు అనమాట. సో ఈ పాటలో ఏంటంటే మనం మానసికంగా బృందావనం వెళ్ళిపోయినట్టు. ఎందుకంటే బృందావనంలో ఉన్న ప్రతి ఒక్కరు గోపబాలికలు, గోపికలు, అక్కడున్న జరిగిన రాసస్థలి, ప్రత్యేకంగా అన్ని మనం ఒక్కసారి తలుచుకుంటాం కాబట్టి మనం బృందావనం. సో మానసికంగా మనం టికెట్ కొనుక్కొని బృందావనం వెళ్ళాలంటే పెద్ద ప్లానింగ్ చేయాలి. మానసికంగా బృందావనం వెళ్ళాలంటే జయ రాధే జయ కృష్ణ అని పాడుకుంటే ఉన్న పళంగా మానసికంగా బృందావనం వెళ్ళిపోతాం. మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. బృందావనం వెళ్ళి కూడా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎలా ఉన్నారో, ఇంట్లో పనమ్మాయి వచ్చిందా లేదా, పని అయిందో లేదో, ఆయనకి అన్ని అప్పగిచ్చి వచ్చాము, ఆ, ఎట్లా ఉందో ఏంటో అని ఆలోచించుకోవచ్చు. గుంటూరులో, బెజవాడలో, హైదరాబాద్లో ఎక్కడుంటే అక్కడ ఉండి మనం బృందావనం గురించి ఆలోచించవచ్చు. చాయిస్ మందే. అక్కడుండి ఇక్కడ గురించి ఆలోచిస్తారా, ఇక్కడుండి అక్కడ గురించి ఆలోచిస్తారా, చాయిస్ మందే అనమాట. అది రైట్. ప్రభుజీ ఇప్పుడు గోవర్ధన పర్వతంలోనే ఉంటాయా ఇవి రాధాకుండ శ్యామకుండ అనేవి, అవునండి. లేకపోతే విడిగా ఉంటాయా? బృందావనానికి ఆనుకునే 10 కిలోమీటర్లు గోవర్ధన పర్వతం ఉంటుంది అనమాట. అంటే ఆ గోవర్ధనం అంటారు ఆ ఊరి పేరు. ఓకే. గోవర్ధన్ అంటారు. ఆ ఊర్లో మీకు రాధాకుండ, శ్యామకుండ, ఇంకా చాలా కుండస్ ఉన్నాయి. మానసీ కుండు, తర్వాత మానసీ గంగా అని ఉందన్నమాట. సాక్షాత్తు గంగాదేవి అక్కడికి వస్తుంది అనమాట. ఈ రాధాకుండ, శ్యామకుండ ఏంటంటే ప్రపంచంలో ఉన్న పుణ్య నదులన్నీ అక్కడికి వచ్చినాయి. మొత్తం పుణ్య నదులు. ఇంకా అక్కడ స్నానం చేస్తే ఇంకెక్కడికి వెళ్ళక్కల. చాలా మంది పరిగెడుతూ ఉంటారు ఈ పుష్కరాలని, ఆ పుష్కరాలని. వీళ్ళు మీరు మీరు ఏమి చెప్పారు కదా చేయగల ప్రభుజీ. గోవర్ధనం వెళ్ళి రాధాకుండలో, శ్యామకుండలో స్నానం చేయగలిగితే చాలన్నమాట. సో యాక్చువల్గా తర్వాత మనం ఉపదేశామృతం అనే పుస్తకం చదువుకుంటాం. నెక్స్ట్ క్లాసెస్ అది చెప్తాను, ఉపదేశామృతం. ఆ ఉపదేశామృతంలో ఒక శ్లోకంలో ఏం చెప్తారంటే ఈ ఎంటైర్ క్రియేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే మధురా మండలం, ఆ ప్లేస్. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బృందావనం. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే గోవర్ధన పర్వతం. దాంట్లో ఇంకా ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే రాధాకుండ అని చెప్తారనమాట. అంటే ఏంటంటే రాధాకుండ, అందుకనే చాలా మంది గోస్వాములు రాధాకుండ దగ్గర కుటీరం చేసుకొని వాళ్ళ తపస్సు చేసుకునేవాళ్ళు, ధ్యానం, హరే కృష్ణ మహామంత్రం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ చూస్తే రాధాకుండలో 24 గంటలు అక్కడ ఎవరో ఒకళ్ళు ఏదో హరినామ సంకీర్తన చేస్తానే ఉంటారు రాధాకుండ పక్కన. బయటికి చూస్తానికి ఒక చిన్న చెరువు లాగానే ఉంటుంది, ఏమి తేడా కనపడదు. భక్తులకే అర్థమవుతుంది అది. కృష్ణుడు చెప్పారు కదా ప్రభుజీ, శ్రీరంగ దేవిదాసి భాగవతం గారు చెప్తున్నారని. ఆ, వారు మొన్న వాళ్ళు ఫ్యామిలీ వెళ్ళినట్టున్నారు ప్రభుజీ. ఆమె తను ఈ రాధాకుండది పిక్చర్ పెట్టారు ప్రభుజీ. పెట్టారా? వెరీ గుడ్, ఆ, వెయిట్. కానీ నీళ్ళు అంతక ప్యూర్ గా ఉన్నట్టు అనిపించలేదు. ఉండట్టు అనిపించదమ్మా, ఎందుకంటే అది చెరువు కదా, ఫ్లో అది తక్కువ, కింద నుంచి ఊరుతూ ఉంటాయి, బయట నుంచి ఫ్లో సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటారు. సో
ఆయన మా అంటే గురువు గారు ఒక ఆయన అంటూ ఉంటారు, మన శ్రీల ప్రభుపాద్ గారు కూడా అంటూ ఉండేవారు, మీరు మీరు కనుక మనలాంటి వాళ్ళు బృందావనం వెళ్తే మనకు అక్కడ కనపడేది ఏంటంటే మట్టి, చెత్త, ఆ, ఇక్కడ చెత్త పోసేశారు, ఇక్కడ కాలువలు ఇలా ఉన్నాయి ఏంటి, అక్కడ ఇలా ఉన్నాయి ఏంటి, మనకు అయ్యే కనపడతాయంట. కానీ నిజ భక్తులకి అక్కడికి వెళ్తే అంట రాధాకృష్ణులు అటు ఇటు పరిగెడుతున్నట్టు, వాళ్ళ స్నేహితులతో ఆడుకుంటున్నట్టు అవన్నీ కనపడతాయంట. సో అది ప్రేమాంజన చూరిత చక్షురు అన్నట్టు, మనకి ఎప్పుడైతే భగవంతుడి మీద ప్రేమ సంపూర్ణంగా వస్తుందో ఆ స్టేజ్లో మన బృందావనం వెళ్తే మనకి రాధాకృష్ణులు వాళ్ళ స్నేహితులు అవి తప్ప ఇంకేవి కనపడవంట. ఈ జన్మలోనో ఏదో జన్మలోనో మనం అక్కడికి ఆ స్టేజ్కి వెళ్ళాలి, అది కోరిక. రైట్. ఎవరు ఇవాళ ప్రేయర్స్ ఎవరు చేస్తారు? హరే కృష్ణ అమ్మ, ఇవాళ ఎవరు ప్రేయర్స్ చేస్తారు? నేను చేస్తాను ప్రభుజీ. ఓకే మాతాజీ, కంటిన్యూ. నమో విష్ణుపాదాయ. స్టార్ట్ చేయండి అమ్మా. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగుణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగుణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. సప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష్వ భద్రేషు నిత్యం భాగవత సేవయా భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహపదన్యాయ కృష్ణ ప్రేమ పరదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాథాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రియే. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ్య హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వెరీ నైస్ మాతాజీ. ఇవన్నీ మీకు నోటికి వచ్చేసినాయా లేదా చూసి చదివారా? నోటికి వచ్చి ప్రభుజీ, కాకపోతే పేపర్స్ అయితే పెట్టుకున్నాను ముందర. వెరీ గుడ్ మాతాజీ, చాలా నోటికి సంతోషం. వచ్చేసినాయి ప్రభుజీ. వెరీ గుడ్. నాకు అనిపించింది మీకు నోటికి వచ్చేసిందని అనిపించింది. వచ్చేసినాయి వెరీ గుడ్, చాలా సంతోషం మాతాజీ. రైట్, హరే కృష్ణ. సో మనం శిక్షాష్టకం మాట్లాడుకుంటున్నాం. ఎంతమంది ఆ శ్లోకాలు ప్రాక్టీస్ చేశారు? నేను ఫస్ట్ శ్లోక చేసినాను ప్రభుజీ. ఓకే, నాకు కూడా ఫస్ట్ శ్లోకం వచ్చింది చదివాం ప్రభుజీ. చదివారు కదా? అలే ప్రభుజీ, చూసి అయితే చదవగలుగుతున్నాను. చూసి చదువుతారా? ఓకే మాతాజీ, ఫస్ట్ శ్లోకం చదవండి మాతాజీ, త్రివేణి మాతాజీ. నేను చేతో కూడా చదువుతాను ప్రభుజీ. మార్జనం భవ మహాదా. కొంచెం స్టైల్ గుర్తు రావట్లేదు ఏం ప్రభుజీ. పర్లేదు. చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం శ్రేయ కైరవ చంద్రికా వితరణం విద్యావదో జీవనం ఆనందానువర్తనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ స్వపనం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. ఓకే, ఇప్పుడు ఒక ఇద్దరు చదవండి. త్రివేణి మాతాజీ ఇప్పుడు చేయండి అమ్మా.
చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్నిర్వాపనం శ్రేయఃకైరవచంద్రికా వితరణం విద్యావధూజీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజేతే శ్రీకృష్ణ సంకీర్తనం. వెరీ గుడ్. ఇంకెవరు చదవగలరండి ఈ శ్లోకం? నేను చదువుతాను ప్రభుజీ. ఓకే శిరీష మాతాజీ, గో హెడ్. చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్నిర్వాపనం శ్రేయః కైరవచంద్రికా వితరణం విద్యావధూజీవనం ఆనందాంబుధివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మాస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. వెరీ గుడ్. సెకండ్ శ్లోకం ఎవరు చదవగలరు? ఎవరికైనా గుర్తుందా? లేకపోతే నేను ట్యూన్ ఒకసారి మనం అందరూ కలిపి పడదాం ఒకసారి. నేను చదవను ప్రభుజీ. నామనామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నిర్మిత స్మరణేన కాలః ఏతాదృశమపి దుర్దైవమీదృశం కరెక్ట్. నామనామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రాపితా నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ దుర్దైవమీదృశం యః రైట్, వెరీ గుడ్. సో మనం లాస్ట్ వీక్ అంతకు ముందు వారం కలిపి ఈ రెండు శ్లోకాలు అర్థం చేసుకున్నాం. రైట్. సో ఫస్ట్ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకుంది ఏంటంటే అనేక 7 రకాల లాభాలు ఉన్నాయి. మన మనస్సన్న అద్దాన్ని తుడిచిపెడుతుంది నామ సంకీర్తన. తర్వాత సంసారం మీద వ్యామోహం తీసేస్తుంది. తర్వాత చంద్రుడి లాంటి చల్లని వాతావరణం మన మీద క్రియేట్ చేస్తుంది. తర్వాత ఆధ్యాత్మికమైన సంబంధించిన జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తుంది. తర్వాత అత్యద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది అనమాట. ఆనందం అంటే దినదిన ప్రవర్ధనమై ఆనందాన్ని ఇస్తుంది. తర్వాత ప్రతి స్టెప్లో కూడా మనం ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం అనమాట. బాధ ఉండదు ఎప్పటికీ. భక్తిలో కొన్నాళ్ళకి విసుగు రావటం అట్లా ఉండదు. ఎప్పటికప్పుడు ఇంకా కొత్త కొత్త నూతన ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట. మనకి కొన్నాళ్ళకి విసుగు వచ్చిందంటే అర్థం ఏంటంటే మనం భక్తి సరిగ్గా చేయట్లేదని అర్థం. మనం చేసే పద్ధతి కరెక్ట్ కాదని. కరెక్ట్ కాకపోతే ఏమవుద్దంటే కొన్నాళ్ళకి బోరు కొట్టేస్తుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఒక 2-3 ఏళ్ళకి కలిసి మీరు ఎవరన్నా బాగున్నారు మాతాజీ అంటే క్యాంటీన్ చేసి నీరసం వచ్చింది ప్రభు, ఆపేసాను ప్రభు అంటారు. సో అలా ఉండకూడదు, లైఫ్ లాంగ్ అట్లా. తర్వాత మనస్సుని ఆనందింపచేసి తన్మయత్వం తీసుకెళ్తుందంట. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అటువంటి గొప్పది హరినామ సంకీర్తనం అని తెలుసుకున్నాం. తర్వాత దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. మళ్ళీ రివిజన్ చేస్తే ఈ క్లాస్ కూడా మళ్ళీ అదే అయిపోతుంది. సో నేను దాని గురించి మాట్లాడతా. సెకండ్ శ్లోకం మనం ఏం మాట్లాడుకున్నాం? దీనికి ఎటువంటి ఈ నామం అన్నది నిజ సర్వశక్తి, చాలా పవర్ఫుల్. అట్లా అని నియమిత స్మరణేన కాల, ఇంత పవర్ఫుల్ది కదా, అది అందరికీ ఉందా? అందుబాటులో ఉందా? ఉన్నది. అంత పవర్ఫుల్ అంటే మామూలుగా అందరికీ అందుబాటులో ఉండదు. ఇప్పుడు మనకు ఊరికనే ఇప్పుడు బంగారం అని ఉందనుకోండి, వాళ్ళ బంగారం రేటు చాలా పెరిగింది. సో అది అందరికీ అందుబాటులో లేనిది. అది ఇవాళ ఎవరు పడితే వాళ్ళు వెంటనే వెళ్ళి కొనుక్కోలేరు, అందుబాటులో లేని విషయం. కానీ ఈ హరినామం అన్నది ఏంటంటే ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, మనం నానా పాపాలు చేసున్నా, మనం పరమ పుణ్యాత్ములైనా, బ్రాహ్మణులలో పుట్టినా, వేదం చదువుకున్న వాళ్ళలో పుట్టినా, ఎటువంటి వాళ్ళదైనా సరే మనకి అందరికీ అందుబాటులో ఉంటుంది ఈ నామ సంకీర్తన అన్నది. తర్వాత తరవకృప భగవన్ మమాపి, ఎవరైతే నామం చేస్తుంటారో వాళ్ళకి భగవంతుని యొక్క అపారమైన కరుణ వాళ్ళ మీదకి వస్తుంది. తర్వాత దుర్దైవం ఈదృశం యజాని నానుగ్రహ, అటువంటి గొప్ప హరే కృష్ణ మహామంత్రం ఉండి జనన మరణ చక్రాల సైకిల్ నుంచి బయటికి తీసుకెళ్ళగలది మందు మీ దగ్గరే ఉంది అంటే మనకి రుచించట్లేదు. మనకి చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. శిరీష్ గారి బ్రదర్ ఒక చాలా మంచి వండర్ఫుల్ డాక్టర్, క్యాన్సర్ స్పెషలిస్ట్. ఒకళ్ళకి చాలా క్యాన్సర్తో చాలా బాధపడుతున్నారు. శిరీష్ గారి రికమెండేషన్ తీసుకొని వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళారు. సో ఆయన ఆ మాతాజీ గారి రికమెండేషన్ కాబట్టి 100 మంది ఉన్న పక్కన పెట్టి ముందు పిలిచి మెడిసిన్స్ అన్నీ రాసిచ్చారు. ఆ మెడిసిన్స్ అన్ని చూస్తే తగ్గిపోతుందండి అంటే కరెక్ట్గానే తగ్గిపోతుందమ్మా 3 నెలలు అనగానే, కానీ నాకు మెడిసిన్స్ వేసుకోవటం కష్టం అండి అంటే
అర్థమైందా? ఆ మెడిసిన్స్ అర్థం. వేసుకుంటే తగ్గిపోతుంది అన్నారు. మీరు ఆయన అపాయింట్మెంట్ కోసం శిరీష్ గారిని పట్టుకున్నారు. ఆవిడ మాట మీద ఆయన 100 మందిని పక్కన పెట్టి ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆయన పాప పరీక్ష గారిని చూసి మెడిసిన్స్ రాసిచ్చారు. రాసిచ్చాక 3 నెలల్లో 6 నెలల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా పొద్దున మధ్యాహ్నం సాయంకాలం వేసుకోమని చెప్పారు. అన్ని విని ఆ మెడిసిన్స్ వేసుకోవటం నాకు కుదరదండి, నాకు అంత గుర్తుండదండి, మర్చిపోతుంటానండి, ఒక రోజు వేసుకుంటాను 2 రోజులకు కానీ మళ్ళీ గుర్తుండదండి. సో అంటే దానికి ఏమంటారు అప్పుడు? దానికి దానికి ఏం చెప్పాలి, నవ్వాలో ఏడవాలో తెలియదు అంటారు చూసారా, అటువంటి మీ పరిస్థితి. కర్మ అంటారు, మీ కర్మ ఏంటమ్మా? అంటారు, మీ ఏంటమ్మా? కర్మ అనాల్సి అంతే, వస్తుంది. మీ కర్మ అనాలి. సో ఇవాళ భగవంతుడు కూడా మనకు అదే అంటున్నాడు, మీ కర్మ, నేను ఇంకేం చేయను. మీకు యజ్ఞాలు చేయలేరు, మీరు తపస్సులు చేయలేరు, పొద్దునుంచి సాయంకాలం వరకు కూర్చొని పెద్ద పెద్దవి చేయలేరు, విష్ణు సహస్రనామాలు చదవలేరు, ఆ వేదాలు చదువుకోలేరు. మీకు నేను చాలా ఈజీ అయిన హరే కృష్ణ మహామంత్రం ఇచ్చి ఏ రూల్స్ లేవురా కూర్చొని చేయండిరా అంటే కూడా అబ్బా ఇప్పుడు చెయ్యాలా, అవసరమా, చేస్తే ఏమొస్తుంది, చేయపోతే ఏమవుదు, ప్రభుజీ 6 నెలల నుంచి చేస్తున్నాము, 6 నెలల నుంచి చేస్తున్నాను, ఇంకా గాల్లోకి లెగవలేదు, సంవత్సరం నుంచి చేస్తున్నాను, నేను ఏదంటుకుంటే అది అవ్వట్లేదు, ఉమ్, నేను ఇంకా నీళ్ళలో అడవలేకపోతున్నా, నేను ఈ మంత్రాలకి ఈ శక్తులు రావట్లేదు నాకు. ఇప్పుడు మీరు చెప్పిన మంత్రం 1 ఇయర్ చేశానంటే ఏదనుకుంటే అది గాల్లో నుంచి సాయిబాబా లాగా సృష్టించగలగాలి, విభూతి కానీ ఏదన్నా, అవన్నీ రావట్లేదు. సో ఎట్లా ప్రభుజీ, ఇట్లా మనం ఏంటంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. సో అది ఆయన సాక్షాత్తు చైతన్య మహాప్రభు కృష్ణుడే చెప్తున్నాడు, చైతన్య మహాప్రభు లాగా, నువ్వు ఇంత చెప్పినా సరే ఈ నామం మీద నాకు రుచి కలగట్లేదు కృష్ణ అని మనందరి తరఫున ఆయన బాధ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనమాట. అంటే ఆ నామం అంత గొప్పది. తర్వాత అందులో మనం తలుచుకుంది ఏంటంటే 2 రకాల నామాలు అనుకున్నాం మనం. అంటే గౌణనామం, తర్వాత గౌణనామ, తర్వాత ముఖ్యనామ. ముఖ్యనామ అంటే రామ, కృష్ణ, గోవింద, గోపీ జనవల్లభ. గౌణనామాలంటే బ్రహ్మ, పరమాత్మ, నిత్యానంద, అజ, తర్వాత శాశ్వత, ఇటువంటివన్నీ గౌణనామాలు. మనకేం చెప్పారు, ముఖ్యనామాలు చేయమన్నారు. ఆ ముఖ్యనామాల్లో కూడా ఇంకా సబ్ క్లాసిఫికేషన్ మాధుర్యనామం, ఐశ్వర్యనామం అని ఉంది. మాధుర్యనామం అంటే ఏంటంటే భగవంతుడికి డైరెక్ట్ కనెక్షన్తో ఉండేదన్నమాట. సో అందుకనే కృష్ణ, ముకుంద, అచ్యుత, కేశవ, నారాయణ ఇటువంటివన్నీ డైరెక్ట్ మాధుర్య నామాలు. గోపి జనవల్లభ, గోపి రక్షక, శ్యామసుందర, రాధా గోవింద, ఇవన్నీ ఇటువంటి నామాలన్నీ పట్టుకోమని చెప్పారన్నమాట. తర్వాత ఇందులో మనం ఇంకా లాస్ట్ టైం మనం మాట్లాడుకుంటే ఏం చేసామంటే 2 స్టోరీలు మాట్లాడుకున్నాం. మృగారి స్టోరీ చెప్పాను నేను, మృగారి స్టోరీ చెప్పాను. అంటే రెక్కలిరిచి చంపేసేటువంటి వ్యక్తి ఎలా మారిపోయాడో చెప్పాను. తర్వాత మీకు హరిదాస్ ఠాకూర్ ఒక వేశ్య వచ్చి ఆయన్ని టెంప్ట్ చేసడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఎట్లా ఆ వేశ్యనే మార్చి ఆవిడ్ని కూడా హరిదాసిని చేసేశారు ఆయన. అది తెలుసుకున్నాం మనం. తర్వాత ఇవాళ ముఖ్యమైనవి తెలుసుకోవాల్సింది ఏంటంటే హరికీర్తనలో ఉన్న 10 అపరాధాలు. చాలామంది వైష్ణవ సాంప్రదాయంలో ఏం చేస్తారంటే ప్రతిరోజు ఈ 10 అపరాధాలు చదువుతారు, ప్రతిరోజు చదివి గుర్తు చేసుకుంటారన్నమాట. ఇవి చేయకూడదు, ఈ తప్పులు చేస్తే మనం నామం చేస్తున్నా సరే ఇంకా ముందుకెళ్ళం, మనం నామం చేస్తున్నా ఇంకా భక్తిలో ముందుకెళ్ళట్లేదు. ఎందుకు అంటే భక్తి రసామృత సింధు అన్న పుస్తకంలో, తర్వాత హరిభక్తి విలాస, పద్మపురాణం, అటువంటి వాటిల్లో ఈ 10 అపరాధాల గురించి రాసున్నాయన్నమాట. ఈ 10 అపరాధాలు ఏంటి అంటే ఫస్ట్ అపరాధం ఏంటంటే భగవన్నామం ప్రచారానికి జీవితం అంకితం చేసిన భక్తుల్ని అవమానించటం. భగవంతుడు ఆయన్ని తిట్టినా ఊరుకుంటాడు కానీ ఆయన భక్తుల్ని తిడితే మాత్రం ఊరుకోడు ఆయన. సాక్షాత్తు ఆ ముని ఎవరండి, విష్ణువుని కాలుతో తంతాడు. అది ఇప్పటికీ దూర్వాసుడు దుర్వాసుడా భృగు మహర్షి? దూర్వాసుడు, భృగు మహర్షి భృగు మహర్షి. భృగు మహర్షి వైకుంఠంలో ఆయన కలవటానికి వెళ్తే అప్పుడే మన వక్షస్థలం మీద వెంకటేశ్వర స్వామి చరిత్ర కనెక్షన్ గా ఇదంతా వస్తుంది. సో మనం ఎవరి పాదాల దగ్గర రేణువుగా ఉంటే నా జన్మ తాలు అనుకుంటున్నామో అటువంటి వ్యక్తిని వెళ్ళి ఆయన కాలుతో తన్నాడు. అసలు లెక్క ప్రకారం భగవంతుడు ఏం చేయాలి, అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి నరకంలో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పారేయాలి. ఆయన వెంటనే వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి అని అడుగుతాడు భగవంతుడు. కానీ ఆయన భక్తురాలైన ద్రౌపదిని అన్యాయం చేసినందుకు ఏం చేశాడు, మొత్తం అందరినీ లేపేశాడు ఆయన. కానీ క్రిస్టల్ క్లియర్ అన్నమాట. భగవంతుడు మీరు నన్ను ఏమన్నా అనండి, నేను లేను అనండి, నన్ను నానా తిట్లు తిట్టండి, పర్వాలేదు, కానీ నా భక్తుల్ని బాధ పెట్టద్దు, నా భక్తుల్ని ఏమీ చేయొద్దు. సో మన వైష్ణవ సాంప్రదాయంలో హరినామ సంకీర్తన చేయపోయినా పర్లేదు కానీ
భక్తుల్ని బాధ పెట్టకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తులతోటి మనందరం ఉంటుంటాం, ఎస్పెషల్లీ సత్సంగాల్లో చాలా మంది కలిసి ఉంటాం. ఆ ప్రభుజీ వీళ్ళంత భక్తులు కాదండి ప్రభుజీ, మీకెలా తెలుసు? ఎవరి మనసులో ఎంత భక్తి ఉందో మీకెలా తెలుసు? అది తెలిసింది ఎవరికి? ఆ పరమాత్మకే కదా, ఆయనకే కదా అందరి గురించి తెలిసింది. బయటికి కనపడేవాళ్ళు పరమ భక్తులును, సైలెంట్గా ఉండేవాళ్ళు మామూలు భక్తులు అంటానికి ఏం లేదు. ఎవరి మనసులో ఎటువంటి భక్తి ఉందో, ఎవరి శబరి ఎంత భక్తి ఉందో ఎవరికి తెలుసు. అందరూ బయటికి ఒకేలాగా కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు శారీ కట్టుకోనో పంచి కట్టుకోనో నామం పెట్టుకోనో అందరూ ఒకేలాగా కనబడుతూ ఉంటారు. బాహ్యంగా కనిపించినవే నిజమైన అంత భక్తి అని అనుకోకర్లేదు. కొంతమందికి ఆంతరంగికంగా భగవంతుడితో డీప్ అటాచ్మెంట్ ఉంటుంది. కొంతమంది నాలాంటి మాట్లాడే వాళ్ళకి లోపలే ఉండకపోవచ్చు, చెప్పలేమ్మా. అది పరమాత్మకి అంతరాత్మకి ఆయనకి తెలుసు, ఎవరి మనసులో ఎంత ఉన్నదో ఆయనకి తెలుసు. దీని అంబరీష్ గురించి మహాముంది కూడా ఇది దీని కిందకు వస్తది కదా ప్రభుజీ. ఏంటమ్మా? అంబరీష్ మహాముంది ఎస్ ఎస్ వస్తది కదా, ఆయన భక్తుడు ఎస్, కాబట్టి ఆయన ఊరుకోలేదు. అబ్సల్యూట్లీ కరెక్ట్, కరెక్ట్ స్టోరీ కోట్ చేశారు. ఆయన ఫైనల్ గా దుర్వాస మహర్షికి ఏం చెప్తాడు? దుర్వాస మహర్షి వైకుంఠం వెళ్తాడు, నన్ను రక్షించంటే ఆయన ఏమంటాడు? నా వల్ల కాదు, నువ్వు వెళ్ళిపో. ఈ విష్ణు చక్రం ఎందుకు వదిలేను నేను? అంబరీషుడు శ్రేయస్ కోసం నువ్వు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటేనే మళ్ళీ విష్ణు శాస్త్రం విష్ణు చక్రం వెనక్కి వెళ్తుందని చెప్తాడనమాట. రైట్, కరెక్ట్ స్టోరీ కోట్ చేశారు మీరు. సో భక్తులతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి, భక్తుల్ని ఇన్సల్ట్ చేయకూడదు మనం, అది ఫస్ట్ది. తర్వాత విష్ణువుతో సమానంగా శివుణ్ణి బ్రహ్మని చూడకూడదు. విష్ణు బ్రహ్మ చాలా మంది ఏమంటారు శివకేశవులు ఒకటేనండి. అఫ్ కోర్స్ మీరందరూ ఒక 1 year నుంచి అన్ని విన్నారు, అన్ని తెలుసుకున్నారు కాబట్టి ఇది మాట్లాడగలుగుతున్నా నేను. లేకపోతే కొత్త వాళ్ళ దగ్గర ఇది మాట్లాడలేము, వాళ్ళకి అర్థం కాదు కూడా, నాకు పిచ్చి అనుకుంటారు వాళ్ళు. రైట్. సో శాస్త్రంలో పద్మపురాణంలో రాసింది ఏంటంటే విష్ణు నామంతో సమానంగా లేదా స్వతంత్రుడుగా, అంటే శివకేశవులు ఇద్దరు ఒకటే, బ్రహ్మ కూడా ఒకటే, అందరూ ఉన్నది ఒకటే పదార్థం, ఆ పదార్థమే అన్ని రకాలుగా కనబడుతుంది, ఇలా మాట్లాడకూడదు మనం. తర్వాత మీరు ఏ నామం చేసినా ఒకటేనండి, మీరు బ్రహ్మనామం చేసినా విష్ణు నామం చేసినా ఒకటేనండి అనకూడదు. విష్ణునామమే హయ్యర్ అన్నది మనకి శాస్త్రంలో రాసి ఉందన్నమాట. తర్వాత 3, ఆధ్యాత్మిక గురువు యొక్క ఆజ్ఞలను అవహేళన చేయటం. రేపొద్దున మనం ఎప్పుడప్పుడు దేవుడు అదృష్టం ఉంటే మనం గురువు దగ్గర దీక్ష తీసుకుంటాం మనందరం. ఆ గురువు దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు మనసా వాచా కర్మణ గురువు ఇచ్చింది మనం నమ్మాలి, పాటించాలి. ఆజ్ఞలు ధిక్కరించకూడదు, గురువుని హేళన చేయకూడదు. ఆయనకి పని లేకెట్టాను సలహాలన్నీ చెప్తుంటాడు అని మనం అంటే ఇంకంతకన్నా అధోగతి ఇంకోట్లేదు. తర్వాత వేద గ్రంథాలు లేదా వేదధారిత ఇతర గ్రంథాలను అవమానిస్తాం. భాగవతం, భగవద్గీత ఇటువంటి గ్రంథాలని మనం ఎప్పుడూ అవమానించకూడదు. మనకు అర్థం కాకపోతే అది మన తప్పు, అంతేగాని అవన్నీ తప్పులు ఉన్నాయి, అవన్నీ పాతకాలపోడు రాసినవి, ఇదివరకు కాలంలో పనిచేసేవి, ఈ రోజుల్లో అప్లికబుల్ కాదు అని చుట్టుక్కున మనం ఏ మాట పడితే ఆ మాట గ్రంథాల మీద మాట్లాడకూడదు. తర్వాత హరే కృష్ణ నామ జప మహిమను ఊహాత్మితంగా చెప్పకూడదు అనమాట. అంటే ఏంటి, మనం వెళ్ళి ఎవరో బాధపడుతుంటే లాటరీ తగలలేదని, ఏమంటే మీరు హరే కృష్ణ మహామంత్రం చేయండి మీకు చక్కగా లాటరీ తగులుతుంది, మీ హరే కృష్ణ మహామంత్రం చేయండి మీకు అది జరుగుతుంది, ఇట్లా అంటే మీ సొంత పైత్యాలతో ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. హరే కృష్ణ మహామంత్రం శాస్త్రంలో దాని గొప్పతనం ఏముందంటే అదే చెప్పాలి. తర్వాత భగవత్ నామానికి సొంత అర్థాలు ఇవ్వటం, ఇది కూడా దానికి పరిగణించింది అనమాట. సొంత అర్థాలు మనం ఇవ్వకూడదు, గురువులు ఏం చెప్పారో అదే చెప్పాలి. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నాను, నా సొంతగా ఏం చెప్పట్లా, నేను మా గురువుల దగ్గర విన్నది తెలుసుకున్నది, గౌరాంగ దర్శన్ ప్రభు, ఇటువంటి అమరేంద్ర ప్రభు, ఇటువంటి గొప్ప వాళ్ళ దగ్గర విన్న క్లాసులు, మా శిక్షా గురు అయిన లీలానంద ప్రభు గారి దగ్గర విన్న క్లాసులు, ఇవన్నీ నేను చదువుతున్న పుస్తకాలు, ఇట్లాంటివన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీ బ్రహ్మ సంహిత చెప్పినప్పుడు నేను ఆ మాతాజీ క్లాసులు విన్నా నేను. సో ఆ మాతాజీ శ్రీపాద రంగదేవిదాసి మాతాజీ క్లాస్ విన్నా నేను, ఆవిడ దగ్గర చాలా నోట్స్ రాసుకున్నాను. తర్వాత ఇంకొక సన్యాసి మహారాజు గారు చెప్పింది ఒకటి ఉంది, ఆయన దగ్గర నోట్స్ రాసుకున్నాను. అవన్నీ కలిపి మీకు నేను గౌరాంగ దర్శనం ముగ్గురిది కలిపి నేను మీకు చెప్పాను. రైట్. సో అట్లా తర్వాత హరే కృష్ణ జపశక్తి ఆధారంగా పాప కర్మలు చేయటం అంటే ఏంటంటే, నేను ఎలాగో హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నా కాబట్టి నేను ఏ పాపం చేసినా పర్ల దేవుడు తుడిచేస్తాడు అని అనుకొని ఇంకా పాపాలు చేయటం. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు, పాపాత్ములైన వాళ్ళకి కూడా నేను శరణిస్తున్నాను, ఎవరైతే నాకు శరణ అంటారో ఇస్తున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఆయన శరణ ఇచ్చాడంటే అర్థం ఏంటంటే, ఈ రోజు నుంచి మనం హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నామంటే ఇక నుంచి ఇదివరకు చేసిన తప్పులు మనం ఆపేయాలి. అంతేగాని ఓ ప్రభుజీ క్లాస్లో చెప్పారు హరే కృష్ణ మహామంత్రం చేస్తే భవద మహాదావాగ్ని సర్వ నిర్వాపణం చేతోదర్పణ మార్జన ఇవన్నీ చెప్పారు కాబట్టి ఇంకా డబుల్ తప్పులు చేయొచ్చు నేను అని అనుకుంటాం మాత్రం, అంటే ఏంటంటే నామాన్ని అవమానం చేసినట్టు. తర్వాత
హరే కృష్ణ జపాన్ని వేదాల్లో వర్ణించిన ఫలప్రద కర్మల్లో ఒక సాధారణ ఆచారంగా అంటే ఇప్పుడు మనకి చాలా మంది దీపం కుడివైపు పెట్టాలా ఎడంవైపు పెట్టాలా, దీపం ఒకత్తు వేయాలా రెండొత్తులు వేయాలా, ఈ దీంతోనే 10 జన్మలు అయిపోతాయి. చాలా మందికి జన్మలు అయిపోతున్నాయి. దీపం ఎట్ట పెట్టాలి, ఈ నూనె ఒత్తు ఒకటి ఇటు తిప్పి పెట్టాలి, ఇటు తిప్పి పెట్టాలా, తూర్పు వైపు పెట్టాలా, అగరత్తి ఎన్నిసార్లు తిప్పాలి, పువ్వు పాదాల దగ్గర పెట్టాలా, రెక్కలు వంచొచ్చా వంచకూడదా, వీటితోనే కొన్ని జన్మలు ఎగిరిపోతాయి చాలా మందికి ఈ క్వశ్చన్స్తోనే. సో హరే కృష్ణ మహామంత్రాన్ని ఒక మామూలు పనిలాగా దాన్ని చూడకూడదు అనమాట. అంటే ఏంటంటే, ఏమంటే మీరు సత్యనామతం చేస్తే మీ అమ్మాయి పెళ్ళి అవుద్దండి, ఇది చేసుకుంటే అది అవుద్దండి అని మనకి మనకి బోల్డ్ అని ఉంటుంటాయి. ఆ శనీశ్వరుడి గుళ్ళో మీరు 11 ప్రదక్షిణాలు చేయండి, నూనె పోస్తే మీకు మంచి జరుగుతుందండి అని మాట్లాడుతుంటారు. ఈ హరే కృష్ణ జపశక్తిని అలా మాట్లాడకూడదు మనం. అండ్ మీరు హరే కృష్ణ జపం చేసేసేయండి మీ అమ్మాయి పెళ్ళి అయిపోద్దండి, హరే కృష్ణ జపం చేసేయండి మీ అప్పు తీరిపోద్దండి, అలా మనం. ఎందుకంటే అది ఓకే జరగచ్చు అవన్నీ, బట్ హరే కృష్ణ మహామంత్రం ఇచ్చింది అందుకోసం కాదు, భౌతికమైన లాభాలు పొందడం కోసం కాదు ఇచ్చింది, సాక్షాత్తు ఆయన్ని పొందడం కోసం ఇచ్చిన మంత్రం అది. తర్వాత విశ్వాసరహిత వ్యక్తికి హరినామాన్ని బోధించటం. అసలు ఎవరికైతే విశ్వాసం లేదో వాళ్ళకి హరినామాన్ని బోధించొద్దు అంటారు. అఫ్ కోర్స్ దీని మీద చాలా డిబేట్స్ డిస్కషన్స్ ఉన్నాయి. అంటే డిబేట్ అంటే దాన్ని 2 రకాలుగా ఆలోచిస్తారన్నమాట. అంటే ఎందుకంటే విశ్వాసరహిత వ్యక్తికి ఎందుకు బోధించొద్దు అంటారంటే, వాళ్ళు ఇంకా అవమానిస్తారు దాన్ని. ఆల్రెడీ విశ్వాసం లేదు, దూరంగా ఉన్నారు భగవంతుడు. మీరు వెళ్ళి ఏమండి మీరు కూడా హరే కృష్ణ మహామంత్రం చేయండి, ఎల్లెళ్ళు నువ్వు నీ మంత్రం అని గబుకున్నాడు మంత్రాన్ని తప్పుగా బూతులు మాట్లాడారనుకో, వాళ్ళు ఇంకా పాపకర్మ చేసినట్టు అవుతారు. సో బెటర్ విశ్వాసం లేని వాళ్ళకి దాని గురించి చెప్పకుండా ఉండటం బెటర్. బట్ మరి ప్రభు ప్రీచింగ్లో మనకి ముక్కు తెలియని వాళ్ళకి కూడా పిలిచి మనం హరే కృష్ణ మహామంత్రం చెప్తున్నాం, పక్కింటోళ్ళని ఎదురింటోళ్ళని కూడా పిలిచి చాంటింగ్ బ్యాగ్ ఇస్తున్నాం, వాళ్ళని కూడా దామోదర అష్టకం చేయమంటున్నాం కదా. అంటే ఏంటంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే దానికి మన దయ అనమాట. మనం అనుభవించిన ఆనందాన్ని అందరూ అనుభవించాలి. మనం ఎలా అయితే భగవంతుడు కనెక్ట్ అయ్యామో అందరూ కనెక్ట్ అవ్వాలి. బట్ ఏదో ఒక వ్యక్తి కనుక నాకు ఇష్టం లేదండి, మీరు దయచేసి నన్ను సంపబాకండి, ఈ హరే కృష్ణ మహామంత్రం అన్న నెత్తి మీద తొయ్యబాకండి, మీకు దండం, మీకు ఇంకోసారి మీరు హరే కృష్ణ అనేటట్టయితే మా ఇంటికి కూడా రావద్దండి అన్నారు అనుకోండి, అటువంటి వాళ్ళకి చెప్పడం కూడా దండగా. మీరు మా ఇంటికి రండి, 100 సార్లు రండి, కాఫీ తాగండి, టీ తాగండి, కిట్టి ఆడుకోండి, హౌసీలు తంబోలాలు ఆడుకుందాం, కానీ హరే కృష్ణ పాత్ర పేరు మాత్రం ఎత్తమాకండి అన్నారు అనుకోండి, ఇంకా వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి చెప్పకుండా ఉంటాం. ఎందుకంటే కారణం ఏంటంటే అటువంటి వాళ్ళు హరినామాన్ని దూషిస్తారు. దూషిస్తే పాపం పరమ పాపం అవుతుంది. పరమ పాపం అయితే వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళిపోతారు. ఈ రోజున హరినామం చేయకుండా వాళ్ళు అట్లీస్ట్ ఒక చోట ఉన్నారు, హరినామాన్ని దూషించడం వల్ల ఇంకా కిందకి పడిపోతారు. అర్థమవుతుందండి మీకు? రైట్. అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్, హరే కృష్ణ నామ జపంతో పూర్తి విశ్వాసం లేకుండా భౌతిక ఆసక్తులను కొనసాగించటం. అంటే ఏంటంటే మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రోజు హరే కృష్ణ మహామంత్రం చేస్తే అదండి మంచిదండి ఇవన్నీ చెప్పుకుంటూ మనం మాత్రం మనసు నిండా ఇంకా కోరికలు ఫుల్గా కిలోలు కోరికలు, వందల కోరికలు పెట్టుకుంటాం. అంటే బయటకు రకంగా లోపల ఒక రకంగా. అంటే మనం ఇంత జ్ఞానం సంపాదించాం కదా. అఫ్ కోర్స్ నేను కూడా స్ట్రగుల్ అవుతున్నా, నేను కూడా కష్టపడుతున్నా ఈ స్టేజ్ దాటడానికి. ఈ 10వ అపరాధం చదివినప్పుడల్లా నాకు వణుకు వస్తూ ఉంటుంది, అయ్యో కృష్ణ ఈ అపరాధం ఇంకా చేస్తున్నానే నేను అని. సో మనం ఇంత మీరందరూ ఒక 1.5 year నుంచి వింటున్నారు ఇవన్నీ. నేను ఒక 4-5 సంవత్సరాల నుంచి అన్ని వింటున్నాను. ఇంకా మనసులో కోరికలు ఎందుకున్నాయి? ఇంకా అది కావాలి ఇది కావాలని మనసు ఎందుకు వెంపర్లాడుతోంది? ఇంకా మనకి జ్ఞానోదయం ఎందుకు కలగట్లా? 100 సార్లు మనం 8.5 శ్లోకం మృత్యు ఏ నిమిషంలోనూ వస్తుందని చదువుకుంటూ ఉంటాం. మరి ఎందుకు మనం మృత్యు ఏ నిమిషంలో రావచ్చు కాబట్టి ఒడి దగ్గర పెట్టుకొని ఎందుకు ఉండట్లేదు? అయినా అప్రమత్తత లేకుండా మళ్ళీ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాం. భక్తికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు? చాంటింగ్ రోజంతలో లాస్ట్ ఎందుకు చేస్తున్నాం? దాన్ని ఎందుకు పెట్టేస్తున్నాం? దాని గురించి ఇంపార్టెన్స్ తెలిసినా దాన్ని వెనక ఎందుకు పెడుతున్నాం? దాన్ని ఆఖరి విషయంలో ఎందుకు పెడుతున్నాం? ఇవన్నీ మనకి 10వ అపరాధం కింద వస్తుంది అనమాట. తర్వాత జపంలో అప్రమత్తత లేకపోవడం కూడా పాపంగా పరిగణిస్తుంది అనమాట. అంటే చేతిలో చాంటింగ్ బ్యాగ్ పెట్టుకొని మనం చాలా తప్పులు చేస్తుంటాం, మొబైల్ చూసుకుంటూ ఉంటుంటాం. తర్వాత ఏమో అన్నీ మాట్లాడుతూ ఉంటాం, హరే కృష్ణ హరే కృష్ణ, ఏమండి పోయి పాలు కట్టేయండి, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ, ఇదిగో అమ్మా ఇదిగో అక్కడ ఇదిగో ఈ పక్కన ఊడు అమ్మ, హరే కృష్ణ ఇదిగో టైం అయిపోయింది, క్యారేజ్ అక్కడ పెట్టాను తీసుకో, హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. ఏమండి కాఫీ తాగారా? హరే కృష్ణ 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 హరే హరే. అలా కాకపోయినా ప్రభుజీ ఏమి పిలవకపోయినా చూడకపోయినా కానీ మనసులో అయితే వచ్చేదాలను మనం కంట్రోల్ చేయలేము కదా ప్రభుజీ. దట్స్ ట్రూ అమ్మా. మనసును మనం కంట్రోల్ చేయలేము. అట్లీస్ట్ మనం నోటితో చేసేవి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. 100 పనుల మధ్యలో ఉన్నప్పుడు పెట్టుకోకుండా
అది ఆ, పక్కన పెట్టి ఆ 100 పనులు కంప్లీట్ చేసుకొని చాటింగ్ చేసుకోవడం బెటర్. లేకపోతే హరే కృష్ణ పనమ్మాయిని పిలవటం, హరే కృష్ణ భార్యని పిలవటం, హరే కృష్ణ కాఫీ, హరే కృష్ణ క్యారేజీ, హరే కృష్ణ ఇది, ఇట్లా నిమిషానికి ఒకటి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మనం చేసేదాన్ని కూడా పర్ఫెక్ట్గా చేయనట్టు అనమాట. ప్రభుజీ, మనము హరే కృష్ణ మంత్రం చేసినప్పుడు మనం మాట్లాడుతున్న మన మనసు చెప్తుంది కదా ప్రభుజీ, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇలా ఎస్ చేయకూడదు. ఎస్ ఎస్ అది కృష్ణునికి మనం అనుకొని చేస్తున్నాం కదా, కృష్ణ నా దగ్గర ఉన్నాడు కదా, నేను నామం పలుకుతే ఈ అపరాధం చేస్తే మనం చాలా తప్పు చేస్తున్నాము, ఆ ఫీలింగ్ మాత్రం ప్రభుజీ నాకు. అందుకే నేను మా మార్నింగ్ కొన్ని మాలలు చేసుకుంటాను, ఇంట్లో ఇంకెవ్వరు లేనప్పుడు నా టైం అంటూ నేను పెట్టుకొని ఇంకా చేసుకుంటాను ప్రభుజీ. ఒక పండగలప్పుడు అటు ఇటు వెరీ ఇంకా అది నైస్, కూడా మార్నింగ్ లేసేస్తాను ప్రభుజీ. వెరీ ఎందుకంటే గుడ్, ఇక వెరీ నాకు గుడ్. తెలుస్తుంది నేను తప్పు చేస్తున్నాను, నేను మోసం చేస్తున్నాను ఆయనకి అని. యా, ఆ భావన వచ్చింది ప్రభుజీ. ఎస్ వెరీ గుడ్ అమ్మా. యాక్చువల్గా నాకు ఇంకా దాని మీద అర్హత లేదు, నేను ఇంకా అంత శ్రద్ధగా చేయట్లేదు. సో లేదు ప్రభుజీ, మిమ్మల్ని అందరినీ చూసి నేను నేను చేస్తున్నాను ఇంకా అలా అంత అనిపిస్తుంది శ్రద్ధగా ప్రభుజీ, అంతే. చేయట్లేదు కాబట్టి యాక్చువల్గా ఈ 10వ చదివినప్పుడల్లా నాకే సిగ్గేస్తుంది. నేను వీళ్ళందరికీ నేను క్లాసులు చెప్తున్నాను, నాకు ఇంకా అంత శ్రద్ధ రాలేదు, ఇంకా మనసు పెట్టి నేను చేయట్లేదు, ఇంకా శ్రద్ధగా చేయాలి, నాకు ఏ అర్హత ఉండి నేను వీళ్ళ క్లాసులు చెప్తున్నాను, నన్ను నేను ఎప్పుడు ప్రశ్నించుకుంటూ పరిశీలించుకుంటూ ఉంటాను అనమాట. సో శాస్త్రం మనకేం చెప్తుందంటే ఈ 10 అపరాధాలు చేయకుండా ఉండగలగాలి. ఈ 10 అపరాధాలు చేయకుండా నామ సంకీర్తన మనం చేయగలిగితే మనం ఇంకా ముందుకెళ్తాం. మనం కొంతమంది ఉంటారు 10 ఏళ్ళ నుంచి నామం చేస్తున్నానండి, ఏమీ మార్పు లేదండి అంటే అర్థం ఏంటంటే అపరాధాలు చేస్తున్నట్టు. మనం అపరాధాలు చేస్తూ నామం చేస్తూ ఉంటే ఏంటంటే బెనిఫిట్ 100% రాదు, వస్తుంది. అసలు చేయని వాళ్ళ మీద మనం చాలా బెటరు. బట్ కానీ భగవంతుడు ఏమంటున్నాడంటే ఎలాగో చేస్తున్నారు కదా, దాన్ని ప్రాపర్గా చేయొచ్చు కదా. చేయనోళ్ళ సంగతి వదిలేసేయండి, వాడిని వదిలేండి, మనం ఏం చేయలేం వాడిని, వాడు నా భగవంతుడే కాపాడాలంటారు చూడు, అంతే. అట్లీస్ట్ మనం చేస్తున్నాం కదా, చేయటం మొదలెట్టాక మళ్ళీ ఎందుకు సిన్సియర్గా చేయకూడదు, అది. సో ఈ 10 అపరాధాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ 10 అపరాధాలు రోజుకు ఒక్కసారైనా చదువుకోవాలి. అందుకనే చాలామంది ఇస్కాన్లో పూజ అయిపోయాక ఏం చేస్తారంటే 10 అఫెన్సెస్ టు ద హోలీ నేమ్ అని ఇంగ్లీష్లో, అయితే తెలుగులో 10 అపరాధాలు, ఇవన్నీ చదువుతారు. భగవద్నామం ప్రచారానికి జీవితాన్ని అంకితం చేసిన భక్తుల్ని అవమానించకూడదు. విష్ణునామంతో సమానంగా లేదా స్వతంత్రంగా శివుడు, బ్రహ్మ వంటి దేవుని నామాలను పరిగణించడం, ఆధ్యాత్మిక గురువు ఆజ్ఞలను అవహేళన చేయడం, వేద గ్రంథాలు లేదా వేదధారిత ఇతర గ్రంథాలను అవమానించడం, హరే కృష్ణ నామ జప మహిమలను ఊహాత్మకంగా ఊహించడం, భగవద్నామానికి సొంత అర్థాలు ఇవ్వడం, హరే కృష్ణ జపశక్తి ఆధారంగా పాపకర్మలు చేయడం, హరే కృష్ణ జపాన్ని వేదాల్లో వర్ణించిన ఫలప్రద కర్మల్లో ఒక సాధారణ ఆచారంగా పరిగణించటం, విశ్వాసరహిత వ్యక్తికి హరినామ మహిమను బోధించడం, హరే కృష్ణ నామ జపంలో పూర్తి విశ్వాసం లేకుండా భౌతిక ఆసక్తులను కొనసాగించటం, జపంలో అప్రమత్తత లేకపోవడం కూడా పాపంగా పరిణితం. సో అంటే ఏంటంటే 10వది ఏంటంటే మనం ఇంత విన్నా సరే ఇంకా టెంప్ట్ అయిపోతుంటాం అన్నిటికీ, ఇంకా భౌతిక ఆసక్తులు పోవట్లే మనకి. అది కోట్ల జన్మల నుంచి వచ్చిన వాసనలు కదా ఎస్, ప్రభుజీ. టైం పడుతుంది. సో బట్ అలానే మన ప్రయత్నం ఏంటి, ఓకే మనం కోట్ల జన్మల నుంచి వచ్చింది కదా అని మనం ఆ పేరు పెట్టి మనం తప్పించుకోకూడదు. మన ప్రయత్నం అదే మనం ట్రై చేసి చేయాలి. మనం ట్రై చేయాలి. ఎన్ని టెంప్టేషన్స్కి మనం టెంప్ట్ అవ్వకుండా ఉండగలుగుతున్నాము. మన చుట్టూ ఉన్నదే టెంప్టేషన్స్, మన చుట్టూ ఉన్నదే టెంప్టేషన్స్. అసలు ఇది అసలైన ఎగ్జామ్ అంటే జీవితమే అసలైన ఎగ్జామ్. ఇంద్రియాలని నియంత్రించడం చాలా కష్టం ఎస్ ప్రభుజీ. ఎస్ ఏదైనా ఒకటి చూస్తే మనం తినకుండా ఉండలేము, ఏదైనా అందమైన చూస్తుంటే ఎప్పుడో ఒకసారైనా మనకు అనిపిస్తా ఉంటది కదా అనిపిస్తూ ఉంటుంది ప్రభుజీ. అంతే. ఎస్ అనిపిస్తుంది, అది సర్వసామాన్యం. అది భగవంతుడు కూడా ఒప్పుకుంటున్నాడు, భగవంతుడే చెప్పుకుంటున్నాడు, భగవంతుడే చెప్పాడు ఇంద్రియాలు అనేది మిమ్మల్ని ఆడిస్తూ ఉంటాయి, మీ మనస్సు ఆ, మిమ్మల్ని ఆడిస్తూ ఉంటుంది, అది అంత కష్టం, అంత తేలిక కాదు, మనస్సును నిగ్రహించడం చాలా కష్టము. భగవంతుడు భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు 6th చాప్టర్లో. ఆ అర్జునుడికి కృష్ణుడికి కాన్వర్జేషన్లో ఆయన అంటూ ఉంటాడు, నేను గాంధీవంతో గాలి నన్ను ఆపగలను కానీ నేను ఈ నా మనస్సును ఆపలేకపోతున్నానంటే అభ్యాస యోగే కంతే కౌంతేయ అంటే అభ్యాసంతో డిటాచ్మెంట్, అభ్యాస వైరాగ్యాలతోటి నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడు వైరాగ్యాన్ని మెల్లిగా అలవాటు చేసుకుంటే అప్పుడు నీకు అర్థమవుతుంటుంది అనమాట. సో అలా మనం మానవ జీవితంలో ఉంటూ మన చుట్టుపక్కల వందల వేల టెంప్టేషన్స్ మధ్యలో హరినామ సంకీర్తన చేసుకుంటూ శ్రద్ధగా బతకడం చాలా కష్టమైన విషయం. షుగర్ పేషెంట్ని స్వీట్ షాప్కి తీసుకెళ్ళి కంట్రోల్గా ఉండండి అంటే పాసిబుల్ అవుతుందా? ఆడేమో షాప్లో ఆడు చెప్తుంటాడు, ఇప్పుడేమండి వేడివేడి జిలేబీ వచ్చిందండి తీసుకుంటారా సార్ అంటే, లేదండి వద్దండి నాకు షుగర్ ఉంది నేను తినండి అని ఉండగలమా? ఉండలేము, కష్టం ప్రభుజీ. కష్టం. పోనీ కష్టంగా ఉంటుంది. స్వీట్ షాప్కి వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నం చేయొచ్చా?
ఎగ్జాంపుల్ అది చెయ్యొచ్చు ప్రభుజీ, అది అది చేయొచ్చు. వెళ్లకుండా అంటే ఉండొచ్చు. షాప్కి వెళ్ళి తినకుండా ఉండగలగటం చాలా కష్టం, కానీ అవును, షాప్కి వెళ్ళకుండా ఉంటాం మనం ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆపుకోవటం. జస్ట్ అవును, మీకు అర్థం చెయ్యొచ్చు. కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే సో మనం ఆ షాప్కి వెళ్ళి నిగ్రహ శక్తి మనకు లేదు, ఒక స్వామీజీకి ఉన్నంత నిగ్రహ శక్తి మనకు లేదు. ఆ షాప్కి వెళ్ళకుండా ఉంటే మనం ప్రయత్నం చేసుకోవాలి. అట్లా అంటే నాకు స్వీట్స్ చాలా ఇష్టం, నాకున్న అదొక ప్రాబ్లం. సో అందుకని నా ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను అనమాట. నాకు ఏది కష్టమో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అట్లా ఒక్కొక్కడికి ఒక్కొక్కటి కష్టంగా ఉంటుంది. ఇంకొకళ్ళకి ఇంకోటి ఏదో అంటే ఇష్టం, ఒకళ్ళకి చీరలు నగలంటే వ్యామోహం ఉంటుంది, ఒకళ్ళకి ఇంకోటి అంటే వ్యామోహం ఒకటి ఉంటుంది, ఒకళ్ళకి బంగారం అంటే వ్యామోహం ఒకటి ఉంటుంది, ఒకళ్ళకేమో వాళ్ళ కుటుంబ సభ్యులంటే ఎంతసేపు 24 గంటలు కుటుంబం తప్ప వేరే ప్రపంచం గురించి ఆలోచించరు. అట్లా భగవంతుడు ఒక్కొక్కడికి ఏదో ఒకటి పెడుతూ ఉంటాడనమాట, అది టెస్ట్ చేస్తూ ఉంటాడు. అది మనం ఎలా బయటికి రావాలి అన్నది మనం ఆచరణాత్మకంగా ప్రయత్నపూర్వకంగా మనం బయటికి రావాలి. అందుకనే భక్తి అనేది ఒక రోజుకి సంబంధించింది కాదు. క్రికెట్ మ్యాచ్తో పోలిస్తే భక్తి అనేది వన్డే మ్యాచ్ కాదు, టెస్ట్ మ్యాచ్. అంటే 5 రోజులు ఓపికగా ఆడాలి, అవుట్ అవ్వకుండా ఆడాలి, జాగ్రత్తగా ఆడాలి. సో ఇవాళంతా నేను జాగ్రత్తగా అన్ని నియమాలు పాటించేశాను, కృష్ణ అయిపోయింది, రేపు మళ్ళీ మామూలు అంటే కుదరదు. ఇది జీవితాంతం ఆఖరి నిమిషం వరకు, ఆఖరి నిమిషం ఎప్పుడు మనకు తెలియదు, ఆఖరి నిమిషం వరకు కూడా భక్తిలో నేను నిలబడతాను కృష్ణ, నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను కృష్ణ, నేను నా సెన్సెస్ని కంట్రోల్ చేసుకుంటాను, లేకపోతే నా సెన్సెస్ టెంప్ట్ అయ్యే వాటికి నేను దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాను. అందుకనే ఏమంటారంటే భక్తిలో ముందుకెళ్ళేవాడిని భక్తులతోనే కలిసి ఉండమంటారు. భక్తిలో ముందుకు వెళ్ళదలుచుకున్న వాళ్ళకి సీరియస్గా. ఇప్పుడు మన ఇండియాలో చాలా మందికి భక్తి ఉంటుంది, మన భక్తి అంతా కామి భక్తి. జనరల్గా వారానికి ఒకసారి ఒక టెంపుల్కి వెళ్ళామా, ఒక కొబ్బరికాయ కొట్టామా, ఒక అగరత్తు తిప్పామా, సంవత్సరానికి ఒకసారి సత్యనామతం చేసుకున్నామా, సంవత్సరానికి ఒకసారి తిరుపతి వెళ్ళామా, ఇంతే. 99% భక్తిదే, 99% భక్తిదే. 1% అహైతుకి అప్రహితి యతహత కృష్ణుడు చెప్పేది. 1% నిష్కామ భక్తి, అహైతుకి కోరిక లేనటువంటి భక్తి, అప్రతిహత ప్రతిరోజు ఉండే భక్తి. ఎవరైతే అటువంటి భక్తి చేయదలుచుకున్నారో, ఎవరైతే కృష్ణ నాకు నువ్వు కావాలి అనుకుంటున్నారో, అందుకనే చెప్పాను కదా, నువ్వు కొన్ని వందల సార్లు చెప్పాను, సనాతన ధర్మంలో భక్తి కావాలా వద్దన్న చాయిస్ మందే. కృష్ణుడేమి నెత్తిని బట్టి కూర్చోట్లేదు ఆయన, నువ్వు భక్తి చేయకపోతే నీ అంతు చూస్తానని అనట్లేదు, చాయిస్ వదిలేశాడు మనకి. నాకు భక్తి కావాలి అనుకుంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి, నాకు వద్దు అనుకుంటే నీ ఇష్టం, ఏమి ఫాలో అవ్వకలే, ఏ రూల్స్ లేదు. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటారు కొంతమంది, ఆ మాల వేసుకుంటే ఫాలో అవ్వాలి రూల్స్ అన్ని, మాల వేసుకోలేదంటే ఇష్టం, నీ ఇష్టం. మాల వేసుకోలేని వాడిని ఎవడు ఫుల్ రూల్ ఫాలో అవ్వమండవు. మాల వేసుకొని ఒక స్వామి సిగరెట్ తాగుతుంటే ఫోటోలు తీసి యూట్యూబ్లో పెడుతుంటారు, అమ్మో ఈ స్వామి సిగరెట్ తాగుతున్నాడని. అదే మాల వేసుకోకుండా ఎవరన్నా సిగరెట్ తాగితే ఫోటో తీసి పెడతారా? లేదు. అంటే మాల వేసుకున్నారంటే అర్థం ఏంటి? ఆయన నేను ఈ 41 రోజులు కట్టుబడి ఉంటాను అని భగవంతుడికి, సమాజానికి ఆయన చెప్తున్నట్టు. నల్లబట్టలు వేసుకుంటున్నానంటే ఆయన చెప్తున్నాడు నేను కట్టుబడి ఉంటాను అని చెప్తున్నాడు. కట్టుబడి ఉంటాను అని చెప్పాక మళ్ళీ అడ్డమైన పనులు చేస్తే ఇంకా దానికి అర్థమేముంది? సో మనం కూడా కృష్ణ నేను కట్టుబడి ఉంటాను, నీ భక్తికి కట్టుబడి ఉంటాను, నియమాలకి కట్టుబడి ఉంటాను, నీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను, నేను చేయగలిగినంత చేస్తాను, మిగతాది నన్ను నువ్వే తీసుకెళ్ళాలి. అర్థమైందండి? అది రైట్. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మనం ఏంటంటే ఈ శిక్షాష్టకి ఎలా ఉంటుందంటే ఒక శ్లోకం నుంచి ఒక్కొక్క శ్లోకం నెక్స్ట్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాడు ఆయన చైతన్య మహాప్రభు. ఎందుకంటే ఇది పిహెచ్డి, యాక్చువల్లీ శిక్షాష్టకం ఇస్ పిహెచ్డి. సో ఇప్పుడు ఏమంటే నాకు నామం మీద రుచి కలగట్లేదు, నామం మీద శ్రద్ధ కలగట్లేదు, ఎంతమందికి అనిపిస్తుంది ఇది? ఒకసారి అనిపిస్తుంది ప్రభుజీ. ఎస్, నామం మీద రుచి కలగట్లేదు, నామం మీద శ్రద్ధ కలగట్లేదు అంటే నాలుగు రూల్స్ పాటించాలంట. ఏది? మద్యం సేవించకూడదు, నాన్ వెజ్ తినకూడదు, అది కాదు, ఇంకొక 4 రూల్స్ చెప్పాడు కృష్ణుడు. ఆ రూల్స్ ఏంటంటే త్రినాదపీసు నీచేనా, చెప్పండి అమ్మా, త్రినాదపీసు నీచేనా తరోరపి సహిష్ణునా అమానీన మానదేనా కీర్తనీయ సదాహరి. మళ్ళీ తృణాదపీసు నీచేనా
తృణాదపి స్పృహేచ్ఛయా తరోరపి సహిష్ణునా తరోరపి సహిష్ణునా సహిష్ణునా మానీన మానదేన అమానీన మానదేన మానదేన కీర్తనీయ సదా హరి. కీర్తనీయ సదాహరి. సో ఏం చెప్తున్నాడు అందులో లాస్ట్ లైన్ ఏంటండి, ముఖ్యమైన లైన్ ఏంటి? కీర్తనీయ సదా సదా హరి. హరి. భగవంతుడిని సదా ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి. కానీ భగవంతుడిని తలుచుకుంటూ ఎలా తలుచుకుంటూ ఉండాలి అంటే 4 కండిషన్స్ చెప్పారు. ఒకటి, వినమ్రతతోటి ఉండాలి. వినమ్రత, దాని ఇంగ్లీష్లో హ్యూమిలిటీ అంటారు, వినమ్రత. 2, ఓర్పు. ఓర్పు, ఆ ఓర్పు ఎటువంటి ఓర్పు ఉండాలంటే అంటే తెలుసా అండి, చెట్టు కన్నా ఎక్కువ ఓర్పు ఉండాలంట. చెట్టు ఏంటి, రాయి పెట్టి కొట్టినా పళ్ళు ఇస్తుంది. నువ్వు రాయి పెట్టి నన్ను కొట్టావా, నీకు పండు ఇవ్వనంటదా? రాయి పెట్టి కొట్టినా ఇస్తుంది. తర్వాత చెట్టు కొమ్మ నరుక్కుంటూ వెళ్ళిపోయినా ఏం మాట్లాడదు. అంత ఓర్పు ఉండాలంట. తర్వాత ఇంకా 3, 4 ఇంకా చాలా కష్టం. మూడోది ఏంటి, ఎదుటివారు మనల్ని గౌరవించాలని ఎదురు చూడకపోవటం. ఏంటంటే మూడోది ఏంటి, ఎదుటివారిని మనల్ని గౌరవించాలని ఎదురు చూడకపోవటం. 4వది ఇంకా డబల్ కష్టం, అటువంటి వారిని కూడా మనం గౌరవించగలగాలి. కృష్ణుడు రోజు రోజుకి లెవెల్ పెంచేస్తున్నాడు. అది చిన్నప్పుడు ఎప్పుడన్నా మీరు హై జంప్ గేమ్ ఉండేది చూసారా? ఒక లెవెల్ ఎదగంగానే ఆ కర్ర తీసి కొంచెం పైన పెట్టేవాడు టీచరు. అది గెంత అమ్మయ్య ఏదో కొద్ద ఎగిరాండ్రా అంటే ఆ కర్ర తీసుకెళ్ళి ఇంకా పైన పెట్టేవాడు ఆ మాస్టర్. ఇంకా నా వల్ల కాదురా బాబు అనేవాళ్ళం అనమాట. అట్లా కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే భక్తిలో ఆ హై జంప్ లాగా ఆ స్టిక్ తీసుకెళ్ళి స్టెప్ పైకి పెట్టి, ఎందుకంటే ఆయన దగ్గర రావాలంటే ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి, అప్పుడే ఆయన దగ్గర తీసుకెళ్తాడు. ఉట్టిని ఎందుకు తీసుకెళ్తాడు ఆయన? ఫస్ట్ వినమ్రతతో ఉండాలి, 2 ఓర్పుతో ఉండాలి, 3 ఎదుటివారు మనల్ని గౌరవించాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు, 4 మనం అందరినీ గౌరవించాలి. ప్రభుజీ ఇవన్నీ నా వల్ల కాదు, ఇవన్నీ నా వల్ల కాదు. మీరు రోజు రోజుకి స్టాండర్డ్ పెంచేసి చాలా కష్టమైన ఎన్ని చెప్తున్నారు. ఏదో మాల చేయమన్నారు చేస్తున్నాం, ఏదో నైవేద్యం పెట్టమన్నారు పెడుతున్నాం, ఏదో దామోదరాష్టకం పాడమన్నారు పాడుతున్నాం, ఏదో బృందావన రమ్యస్థాన పాటలు పాడుకోమన్నారు అప్పుడు పాడుతున్నాం. ఈ మాత్రం నా వల్ల కాదు అనిపిస్తుందా? లేదు ప్రభుజీ, ట్రై చేయాలని అనిపిస్తుంది. ట్రై చేయాలని అనిపిస్తుందా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో మిమ్మల్ని చూసి నేను కూడా ట్రై చేయాలని, నేను కూడా నేర్చుకుంటాను. సో 4 ఇంపార్టెంట్: వినమ్రతతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి, ఎదుటి వారిని గౌరవించాలని చూడకూడదు, మనం మాత్రం గౌరవించాలి. ఈ సమాజానికి ప్రభుజీ, ఏంటంటే మనల్ని ఎవరన్నా అగౌరవపరిస్తే మనం ఎలా అంటే దాన్ని తట్టుకోవాలా? ఇప్పుడు 2nd చాప్టర్ మాత్రా స్పర్శస్తు కౌంతేయలాగా మనం దాన్ని ఓర్చుకోవాలా ప్రభుజీ? అంటే ఎవరన్నా యా, మనల్ని అంటే ఎక్కడికన్నా దాన్ని పోయినా కూడా. చెప్తానమ్మా దాన్ని వస్తాను, అక్కడికి వస్తాను, ఇంకొంచెం మాట్లాడాక దాని దగ్గరికి వస్తాను. రైట్. ఓకే ఓకే ప్రభుజీ. సో ఒక వ్యక్తి వినయపూర్వకమైన మనస్సుతో భగవంతుని పవిత్ర నామాన్ని జపించాలి. వీధిలో గడ్డి కంటే తాను తక్కువ అని అనుకోవాలి. తర్వాత చెట్టు కన్నా ఎక్కువ సహనం ఉండాలి, తప్పుడు ప్రతిష్ట లేకుండా ఉండాలి, మరియు ఇతరులను అన్ని గౌరవాలను అందించడానికి సిద్ధంగా ఉండాలి. అటువంటి మానసిక స్థితిలో ఒకరు భగవంతుని పవిత్ర నామాన్ని నిరంతరం జపించవచ్చు. మనం ఇవాళ నామం జపిస్తున్నాం అంటే ఈ 4 పాటించట్ల మనం. ఈ 4 పాటిస్తూ మనం కనుక నామం చేస్తే అంట డబల్ బెనిఫిట్, అసలు బెనిఫిట్ రావాల్సింది అప్పుడు కనపడుతుందంట. నామం యొక్క ఎఫెక్ట్ అనేది మనకు అప్పుడు కనపడుతుందంట. ఇప్పుడు మనం ఏంటి, మనమే అన్నిట్లో గొప్ప అనుకుంటాం. చాలా కష్టమైంది ఏంటంటే అహం పోవటం చాలా కష్టం. అన్నిటికన్నా పోవాల్సింది అహం. వినమ్రత మనకి కష్టం, తగ్గి ఉండటం కష్టం. అహం నాకేంటి తక్కువ, సర్రం తోసుకుంటూ వస్తుంది అహం. ఎవరన్నా ఒక మాట అనగానే చాలా అసలు తిరిగి వాళ్ళని చీల్చి చెండాడేయాలన్నంత ఇది వస్తూ ఉంటుంది అనమాట. మన ఓర్పు ఉండదు, సహించలేం. తర్వాత చెట్టు కన్నా ఎక్కువ ఓర్పు ఉండాలన్నారు, అందరినీ గౌరవించాలన్నారు. అసలు మనం మామూలుగా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, అందరూ మనని గౌరవించాలనుకుంటాం. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్ళంగానే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, ఫస్ట్ అందరూ వచ్చి మనల్ని పలకరించాలని. బాగున్నారా, చాలా రోజులు అయిందండి మిమ్మల్ని చూసి, మీ శారీ బాగుందండి, మీ నెక్లెస్ బాగుందండి, మీరు అదండి ఇదండి ఏదో ఒకటి మనని గౌరవించాలో, మనం పలకరించాలనో, మీరు చాలా గ్రేట్ అండి,
మీరు భగవద్గీత క్లాసులు అటెండ్ అవుతున్నారంట, 1.5 year నుంచి అటెండ్ అవుతున్నారంట కదా, అది కూడా మధ్యాహ్నం 3 to 5 అందరూ పడుకునే టైంలో మీరు నిద్ర మానుకొని కూడా మరి అటెండ్ అవుతున్నారంట. మీరు చాలా గ్రేట్ అండి. మీరు పొద్దున్న 4ంటికి మా నామం చేస్తున్నారంట. మీరు 16 కాదంటే 20, 20, 30 కూడా చేస్తున్నారంట ఒక్కో రోజు. అబ్బా మీరు ఏకాదశి ఉపవాసం ఉంటున్నారంట అని అందరూ చప్పట్లు కొడుతుంటే మనం లోపల ఆహా 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 అనుకుంటా ఉంటాం. అదంతా చేసినదంతా వేస్ట్ అయిపోతుంది కదా ప్రభుజీ మొత్తం. అంటే అలా ఇది మన అనుకుంటే నేచర్ ఇది. ఆ ప్రభుజీ మీరు బాగా చెప్తారండి క్లాసులు అనగా ఆహా ఆహా అనుకుంటే ఇంకెందుకు దండగా. మనం చెప్తుంది ఎందుకు? ఇది మనం చెప్తుంది ఎందుకు? నన్ను నేను ఉద్ధరించుకోవటానికి, మీ అందరి చేత చప్పట్లు కొట్టించుకోవాలని కాదు. మీతో ఇవన్నీ చెప్తూ చెప్తూ నాకు నేను గుర్తు చేసుకుంటూ ఈ 2 గంటలు ప్లస్ మీ క్లాస్ చెప్పాలంటే నేను ఒక్కోసారి 1 గంట 2 గంటలు నేను పీపీటీ తయారు చేసుకుంటాను, ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటాను. ఆ 2 గంటలు వరకు 2 గంటలు మీతో మాట్లాడుతాను. 4 గంటల పాటు నేను భగవంతుడితో కనెక్ట్ అయి ఉన్నట్టు. ఈ భక్తి మార్గంలో మనకు అర్థమైంది ఏంటంటే ఈ పీపీటీ తయారు చేయడం కూడా భక్తే, ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవడం భక్తి, వేరే క్లాసులు వినటం భక్తి, నోట్స్ రాసుకోవడం భక్తి. మీకు 2 గంటలు క్లాస్ చెప్పాలంటే నేను ఒక 4 గంటలు ప్రిపేర్ అవుతా. సో అవన్నీ నేను ఇంకో క్లాస్ వింటా, నోట్స్ రాసుకుంటా, ఇంకెక్కడో వేదాబేస్లో ఎత్తుక్కుంటా, అవన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. మళ్ళీ గూగుల్కి వెళ్ళి చాట్ జీపీటీకి వెళ్ళి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటా. తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు కొన్ని తప్పులు అవుతాయి, అవి కరెక్ట్ చేసుకుంటాం, అన్నీ ఒక చోట పెట్టుకుంటాను. మళ్ళీ ఈ వారం ఏం భజన పాడాలో చూసుకుంటాను, ఆ భజన తీసుకెళ్ళి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి తెచ్చుకుంటాను. సో ఇవంతా 2 గంటలకు ఇంకొక 4 గంటలు, ఒక 6 గంటలు మనం కష్టపడుతున్నాం. ఈ 6 గంటలు ఏంటి? ఈ 6 గంటలు కూడా భక్తే, మాల చేస్తున్నట్టే కాదు. ఈ 6 గంటలు కూడా మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? నిన్న రిలీజ్ అయిన సినిమా గురించి, రవితేజ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం మనం. కరెక్టే ప్రభు గుర్తు చేశారు, వాళ్ళు సాయంకాలం వెళ్ళాలి, కొత్త సినిమా వచ్చింది కదా అంటారా? సో సో సినిమాల గురించి మాట్లాడుకోవట్లే మనం, భగవంతుడి గురించి మాట్లాడుకుంటాం. భగవంతుడి గురించి చేసే ప్రతిదీ భక్తి. నాకు ఈ వైష్ణవ సాంప్రదాయంలోకి వచ్చాక, ఈ క్లారిటీ వచ్చాక నాకు చాలా ఆనందం వేసింది. ఇదివరకు భక్తి అంటే నువ్వు ఏదో నామం చేస్తున్నప్పుడు లేకపోతే గుడికి వెళ్ళినప్పుడు అదే భక్తి అన్నట్టు. ఇప్పుడు ఏంటి? మీరు పీపీటీ తయారు చేయడం కూడా భక్తి, మీరు క్లాస్ వినటం భక్తి, నోట్స్ రాసుకోవడం భక్తి, మీరు క్లాస్ చెప్పటం భక్తి. ఇదంతా భగవంతుడి కనెక్షన్ అన్న ఈ ఈ క్లారిటీ ఈ సాంప్రదాయంలోనే నాకు అర్థమైంది అనమాట. అందుకని నా మనసుకి అంత ప్రాక్టికల్గా అనిపించింది అనమాట ఈ సాంప్రదాయం నాకు. రైట్. సో సునీచత్వ, సహిష్ణుత్వ, నిరభిమాన, సమ్మాన. సో ఇప్పుడు ఇది మనం మాట్లాడుకున్నాం కదా. సో అంటే ఏంటంటే ఒక గడ్డిపోచ కన్నా నేను తక్కువ అన్న భావం రావాలంట. ఈరోజు వస్తుందండి ఆ భావం? మనకుందా? నేను గడ్డిపోచ కన్నా తక్కువ అని రాదు. ఫస్ట్ మనకే వస్తుంది నాకేం తక్కువ. ఫస్ట్ వచ్చే ఆ భావం ఏంటంటే ఆహా నాకేం తక్కువ, నాకేం తక్కువ అని వస్తుంది అనమాట. ఆ భావం నుంచి నేను ఒక గడ్డిపోచ కన్నా తక్కువ అన్న భావానికి రావాలి. దీనికి చాలా స్టోరీలు ఉన్నాయి, బట్ ఒకటి చిన్నది చెప్తాను అనమాట. ఒక ఆయన గురువు దగ్గర దీక్ష తీసుకోవడానికి వెళ్ళాడంట బృందావనంలో. గురుగారు నాకు మీ దగ్గర దీక్ష తీసుకోవాలని ఉంది అన్నాడంట. సో గురుగారు అన్నారంట చాలా సంతోషం నాయన, అలా దీక్ష తీసుకోవాలి అని అడిగేవాళ్లే కనపట్లేదు నాకు ఈ రోజుల్లో, అలాంటిది నువ్వు నా దగ్గరికి వచ్చి అడిగావు దీక్ష తీసుకోవాలని, చాలా సంతోషం. కానీ నీకేం అర్హత ఉందో ఒకసారి చెప్పు అన్నాడంట దీక్ష ఇవ్వటానికి. అంటే ఆయన అదేంటి గురుగారు అలా అంటారు, నేను 3 ఏళ్ళ నుంచి 16 మాలలు చేస్తున్నానండి, నేను రోజు 1 గంట భాగవతం చదువుతున్నానండి, 1 గంట క్లాసులు వింటున్నానండి, కీర్తనలు నేర్చుకుంటున్నానండి, శ్లోకాలు ప్రాక్టీస్ చేస్తున్నానండి, అది ఉందండి ఇది ఉందని మొత్తం లిస్ట్ ఆఫ్ అర్హతలన్నీ చదివాడంట ఆయన. అర్హతలన్నీ చదివితే ఆయన అన్నాడంట చాలా సంతోషం ఆయన, నీకు ఒక 2 రోజులు 3 రోజులు టైం ఇస్తాను, నువ్వు ఊరంతా తిరిగి నీకన్నా బెటర్ పర్సన్ ఎవరన్నా కనపడితే చెప్పు అన్నాడంట. అంటే ఆయన అలాగే అని ఆలోచిస్తూ బయలుదేరాడట. ఆయన అనుకుంటున్నాడంట నాకన్నా బెటర్ పర్సన్ ఎవరు ఉంటారు, నేనే అందరికన్నా బెటర్ కదా అన్న ఆలోచనతో బయటికి వెళ్ళాడంట. బయటికి వెళ్ళి రిక్షా ఎక్కాడంట. రిక్షా ఎక్కి ఈ రిక్షా వాడికన్నా నేనే చాలా విషయాల్లో బెటర్ కదా అని అనుకున్నాడంట. అనుకున్నాక ఒక అరగంట అయ్యాక ఇంటికి చేరేసరికి అరే రే పాప ఈ రిక్షావాడు ఎంత కష్టపడుతున్నాడు, పొద్దున్న నుంచి రాత్రి వరకు తొక్కి 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 ఎండమ్మట వానమ్మట, నేను ఎండలో ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా ఇంట్లో ఏసీలో కూర్చుంటాను, ఇతను ఎండలో కూడా రిక్షా తొక్కి తొక్కి కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, ఇతను నాకన్నా గ్రేటే కదా అని అనిపించిందట. తర్వాత ఇట్లా ఇట్లా రోడ్డు మీద ఒక్కొక్కడిని చూసుకుంటూ ఫస్ట్ వీడంతా నా ముందు అన్న ఆలోచన వచ్చేదంట. తర్వాత మెల్లిగా సాయంకాలంకి ఇతను నా మీద చాలా బెటర్ కదా. తర్వాత బట్టలు నేసేవాడిని ఒక ఆయన చూశాడంట.
ఏముంది ఇతను బట్టలు వేసుకుంటున్నాడు, బతుకుతున్నాడు, నేను ఇంకా 10 మంది బట్టలు నేసే వాళ్ళకి నేను ఇవాళ జీవనోపాధి ఇవ్వగలిగిన స్టేజ్లో ఉన్నా అనుకున్నాడట. సాయంకాలం అనిపించిందంట, నాకు బట్టలు నేయటం వచ్చా, నాకు రాదు కదా అనుకున్నాడట. అట్లా ఒక్కొక్కళ్ళని చూసి అనుకున్నాక తర్వాత వారం అయిందంట. వారం అయ్యాక గురువుగారి దగ్గరికి వెళ్ళాడట. గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఏం తెలుసుకున్నావు, నీకన్నా గొప్పోళ్ళు ఎంతమంది ఉన్నారంటే అందరిలోకి చాలా అధముణ్ణి నేనేనండి అన్నాడు. అదేంటి లాస్ట్ వీక్ నువ్వే బెస్ట్ అన్నావు, వారం అయ్యేసరికి నేనే అదముండి అన్నావు అంటే, ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక స్పెషాలిటీ ఉందండి. ప్రతి ఒక్కళ్ళు ఆఖరికి అడుక్కునే వాళ్ళు కూడా నాకు ఏదో ఒక గొప్పతనం కనపడింది. సో బాగా క్షుణ్ణంగా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే అందరిలోకి అదముండి నేనేనండి, ప్రతి ఒక్కళ్ళు నా మీద ఏదో విషయంలో బెటర్గా ఉన్నారండి. అంటే నువ్వు దీక్షకి అర్హుడివి, నీకు ఇవాళ సాయంకాలం దీక్ష ఇస్తా అన్నాడంట ఆయన. అర్థమైందమ్మా స్టోరీ? అంటే బాగా దీక్షకి అర్థమైంది. నీకు ఇవాళ దీక్ష ఇస్తానండి. ఎందుకంటే అతనికి అర్థమైంది, నేను కాదు గొప్ప, అందరూ నాకన్నా ఏదో విషయంలో గొప్పగా ఉన్నారు. అప్పుడు ఆయనకి నాకు ఓహో దీక్షకి నేను, అప్పుడు గురువుకి అర్థమైంది ఇతను దీక్షకు అర్హుడు అని. ఇతనేమనుకున్నాడు, గురువుగారికి నాకు దీక్ష ఇచ్చినట్టే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవటమే అనుకున్నాడు. కానీ అందరికన్నా నేను తక్కువ కానీ అలా అందరికన్నా నేను తక్కువ అనుకోవటం థిరిటికల్గా కాదు, ఊరికే పైకి నాకేం తెలుసండి, నేనెంతండి అజ్ఞానేనండి అని పైకని, మనసులో మాత్రం నీకన్నా నేను చాలా గొప్ప అనుకుంటే అది దాన్ని ద్వంద్వ స్వభావం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో డూప్లిసిటీ అంటారు. తెలుగులో దాన్ని ఏమంటారు, డూప్లిసిటీని ఏమంటారమ్మా? డూప్లిసిటీ. ఇవాళ ఎలా తయారయ్యానంటే గూగుల్కి వెళ్ళి తెలుగు మీనింగ్ తెలుసుకోవాల్సి వస్తుంది. ద్వంద్వ భావాలు అనొచ్చా ప్రభుజీ? ద్వంద్వ భావాలు అనొచ్చా? ద్వంద్వభావం, ద్వంద్వత్వం, కపటం, వంచన, అట్లా రకరకాల మీనింగ్స్ వచ్చినాయి. తెలుగు కుటుంబంలో పుట్టి తెలుగు మీనింగ్ ఏంటో గూగుల్కి వెళ్ళి తెలుసుకోవాల్సి వస్తుంది. అన్యాయం అయిపోయింది పరిస్థితులు. రైట్. సో కపటత్వం మనసులో ఒకటి, బయట ఒకటి. బయటికి మాత్రం అంటే ఇప్పుడు చాలామంది ఐఎమ్ ఎ ఫాలెన్ సోల్, నేను చాలా పాపాత్ముండండి, నేను అధముండండి, నాకు ఏమీ రాదండి అని పైకని, మనసులో మాత్రం నాకేం తక్కువ అనుకుంటే అది కాదు. నిజంగా అందరూ నాకన్నా ఎక్కువ అని అనుకోగలరు. నిజంగా అంటే మనస్ఫూర్తిగా నాకన్నా అందరూ గొప్పవాళ్ళు అని అనుకోగలగాలి. రైట్, అదొకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక చెట్టుకు ఉండాల్సినంత ఓపిక, చెట్టుకి ఎంత ఓపిక ఉందో అంత ఓపిక అలవాటు చేసుకోవాలి. తర్వాత మూడోది మనం మాట్లాడుకుంది ఏంటంటే అందరికీ గౌరవం ఇవ్వాలి. మనకి గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా మనం పరాయి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, అంటే గౌరవం ఇవ్వాలి. తర్వాత నాలుగోది ఏంటి, మూడోది ఏంటి, మనకి గౌరవం ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేసుకోవడం తగ్గించుకోవాలి స్లోగా. మన మనసులో నుంచి ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి. ఇవన్నీ చాలా కష్టమైనవి. ఎందుకంటే మన మనస్సు కోరుకునేది ఏంటంటే రికగ్నిషన్, అవతల వాడి నుంచి గుర్తింపు కోరుకుంటుంది. అది మన మనస్సు నేచరు. ఆ గుర్తింపు లేకపోతే ఇంకేంటి అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అవన్నీ అటాచ్మెంట్సే. గుర్తింపు కూడా అటాచ్మెంటే. గుర్తింపు కావాలని కోరుకోవటం అటాచ్మెంట్. సో అటాచ్మెంట్ తగ్గించుకోవడానికి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అర్థమైందమ్మా? అర్థమైంది ప్రభుజీ. రైట్. తర్వాత ఇప్పుడు ఇంకోటి, ఇందాక ఈ మాతాజీ, పద్మ మాతాజీ అడిగారు ఈ క్వశ్చన్. అంటే అవతలోళ్ళు మనని నానా బాధలు పెడుతున్నా సహించాలా అంటే దాన్ని ఏంటంటే అమ్మ, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే తరోరపి సహిష్ణున అన్నారు కాబట్టి ఎవరినన్నా మనని కొడుతుంటే అక్కడే కొట్టి ఇంకో 2 కొట్టండి అనాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మన ఎవరన్నా ఒకటి బాధ పెడుతున్నారు అనుకోండి, మనం బాధపడ్డామని వాళ్ళకి చెప్పచ్చు, ఇదిగో నాకు బాధగా ఉంది, మీ మాట నాకు ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది అని చెప్పేయచ్చు. అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి ప్రయత్నం కూడా చేయొచ్చు. పని అనివార్య కారణాల మూలాన మనం భరించాల్సి వస్తే మాత్రం దాన్ని భరించటం ఇస్ ద రైట్ థింగ్. అలానే అవతల వాళ్ళకి అడ్వాంటేజ్ ఇవ్వటం అని కాదు. అంటే గాంధీ గారు ఒక లెంప కొట్టారంటే ఇంకో లెంపగా చూపించమన్నారు తిట్టంగానే పర్లేదండి, నిన్నే శిక్షాష్టకం 3వ క్లాస్ వెళ్ళాను, త్రినాదపి సునీచేన అని సత్యప్రభు చెప్పారు కాబట్టి మీరు ఇంకో 2 తిట్లు తిట్టండి, నేను పడుంటానండి. అదే నాకు నిన్న క్లాసులో అర్థమైంది ఏంటంటే ఎన్ని తిట్లు తిట్టినా పడుండాలండి, అది కాదు దాని అర్థం. అర్థమైందండి? అర్థమైంది ప్రభుజీ.
Yes. నేను ఏమనుకుంటానంటే ప్రభుజీ ఒక్కొక్కసారి చెప్పండి. నాకు కొందరి ద్వారా అంటే బంధువుల ద్వారా వాళ్ళ ద్వారా ఏదో ఒక మాట వింటే ఇంకా నేను వదిలేసి దేవుడు చూసుకుంటాడులే అనే ధీమాలో ఉన్నాను. Yes. ఇంకా నా వల్ల కాదులే దేవుడు చూసుకుంటాడని ఇదే మా పాపకు చెప్పాను. పాప నీకు స్కూల్లో కూడా ఇలాంటి సమస్యలు వస్తే నువ్వు అక్కడి నుండి వెళ్ళిపో. మనం తప్పు చేస్తే మాత్రం మనకి ఎలాంటి పనిష్మెంట్ వస్తుంది, మనం తప్పు చేయకుంటే మాత్రం Yes. దేవుడు చూసుకుంటాడని వదిలిపో. ఎందుకంటే వాళ్ళతో ఫైటింగ్ చేసే అంత శక్తి మన లోపల లేదు అనుకోవాలి అని అంటాను ప్రభుజీ. చేస్తే అంటే చేయొచ్చు ప్రభుజీ, కానీ నువ్వు మనం ఏంటంటే ఈ కృష్ణ తత్వంలోకి వచ్చినాం, ఇంకా వాళ్ళు మనం సమానమేనా Yes. అదే అనిపిస్తుంది ప్రభుజీ, అంతే. ఇంకా వెరీ గుడ్ మాతాజీ. సో మాతాజీ ఇది ఏంటంటే చాలా సునిశ్చితంగా హ్యాండిల్ చేయాలి. మనం తగ్గి ఉండాలి, అలానే అవతల వాళ్ళకి అండి అడ్వాంటేజ్ ఇవ్వకూడదు. తగ్గి ఉండాలని వాళ్ళకి అండి అడ్వాంటేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎక్కడ తగ్గాలో మన అదేంటంటే అత్తారింటికి దారి సినిమాలో డైలాగ్ లాగా ఉండాలన్నమాట. ఎక్కడ తగ్గాలో ప్రభుజీ ఇప్పుడు మన చెప్పండి మాతాజీ. నెట్ లేనట్లుంది ప్రభుజీ, వాయిస్ ఇప్పుడు బ్రేక్. మనం లేకుండా ఉన్నప్పుడు అవతల వాళ్ళు మన గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అది మనకు తెలిసిందనుకోండి ఊరుకుంటాము, కొన్నిసార్లు మటుకు ఊరుకుంటాము, ఓర్పు వహిస్తాము. అయినా కానీ ఇంకా ఏదో ఒకటి అంటూ ఉంటే మనం మరి ఊరుకోవాలంటే ఊరుకోకూడదనే కదా ప్రభుజీ భగవద్గీతలో కూడా కృష్ణయ్య చెప్పాడు. మరి కాదమ్మా, అక్కడ దాన్ని అదే అదే ఇప్పుడు అంటున్నాను. దీన్ని త్రినాదపి సునీచేన అంటే ఏంటంటే ఏమన్నా సరే పడుండమని అర్థం కాదు. అక్కడ మీరు ఎప్పుడు వాళ్ళకి చెప్పాలో అప్పుడు చెప్పాలి. ఇది కరెక్ట్ కాదండి, మీరు ఇలా అంటాం కరెక్ట్ కాదు, నేను అంటే ఈ వాళ్ళు తప్పు మన చేయలేదు. ఎదుటిగా మాట్లాడరు ప్రభుజీ, మనం ఎలా ఎదుటిగా వెళ్ళి చెప్పగలుగుతాము? అంటే నాది కూడా అదే క్వశ్చన్ ప్రభుజీ. యా అంటే ఇది సాధారణంగా ఆడవాళ్ళకి ఉండే కామన్ ప్రాబ్లం అమ్మా. ఎస్పెషల్లీ నాకు తీసుకోవాలి కాదు ప్రభు. ప్రభుజీ, నాకు కాదు, నాకు తెలిసిన వాళ్ళది ఇంట్లో జెంట్స్ విషయానికి నేను తెలుసుకొని అర్థమైందమ్మా, దానికి మీరు అన్నది పరిష్కారం అర్థమైంది. ఏంటో అర్థం కాలేదు. మీరు అన్నది అర్థమైందమ్మా, మీరు అన్న పాయింట్ అర్థమైంది. ఇప్పుడు మనం వెనకాల అనుకునే దానికి మనం ఏం చేయలేమమ్మా. ఇప్పుడు మనకి కంట్రోల్లో ఉన్నది మనం కంట్రోల్ చేయగలుగుతాం, మన కంట్రోల్లో లేని దాన్ని మనం కంట్రోల్ చేయలేం. మనకి ఎవరన్నా డైరెక్ట్గా మాట్లాడుతున్నా, మన ఇబ్బంది పెడుతున్నా దాన్ని భరించాల్సిన అవసరం అంటే ఏంటంటే శక్తికి మించి భరించాల్సిన అవసరం లేదు. అంటే అటు ఎక్స్ట్రీమ్గా ఉండకూడదు. ఇట్లా ఎక్స్ట్రీమ్ అంటే ఇటు ఎక్స్ట్రీమ్గా మీరు ఏదన్నా పర్లేదు, తరువురపి సహిష్ణున్నా, నిన్నే క్లాస్ విన్నాను అన్నట్టుగానే అవసరం లేదు. అలానే ఊరికనే చిన్న మాట అనగానే కూడా దాన్ని ఎదురు తిరిగి గొడవ పడాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్ మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు తిరిగి మాట్లాడాలి, ఎప్పుడు ఓపికతో ఉండాలి. మన కంట్రోల్లో లేని సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి, అలాంటప్పుడు ఓపికతోనే ఉంటాం బెటర్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే చాలా జరుగుతుంది అంటే మాట పడ్డాక తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు, అవును అవును రోజులు ప్రభుజీ. రోజులు అవును ప్రభుజీ, బాధపడుతూ. అవును. అంటే ఆ రోజులు బాధపడతాం. అయినో నేను చెప్పినంత ఈజీ కాదు. ఆ రోజులు బాధపడతాం కూడా మనం ఏంటంటే యాక్సెప్ట్ చేయనట్టు, అంటే మన అవమానాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయినట్టు. అంటే ఇప్పుడు తరణోదపి సహిష్ణుడు అన్నది ఏం చెప్తుంది? నువ్వు ఓపిక పట్టాలి, యాక్సెప్ట్ చేయాలంటుంది, యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవాలంటుంది. ఓకే ప్రభుజీ, నేను తిరిగి ఏం మాట్లాడట్లేదు, కానీ 15 రోజులు రాత్రి మగళ్ళు ఏడుస్తూ బాధపడుతున్నానంటే అదే శీతోష్ణ సుఖద దుఃఖద అనే అంటే విధంగా మనం మనం యాక్సెప్ట్ చేయనట్టే. అది తిరిగి ఏం అనలేకపోతున్నాం, కానీ 15 రోజులు కుళ్ళి బాధపడుతున్నట్టే అంటే మనం దాన్ని బాధపడుతున్నాం అంటే మనం అది యాక్సెప్ట్ చేయనట్టే మనం. సో యాక్సెప్ట్ చేయగలగాలి. ఓకే, బాధ ఉంటుంది, మనిషి అన్నాక సిచ్యువేషనల్ గా ఎవరికన్నా బాధ ఉంటుంది, కానీ ఎంత తొందరగా బయటికి రాగలుగుతావు? అవమానం చేసినప్పుడు ఎప్పుడో ఒకసారి గుర్తుకొస్తూనే ఉంటది, ఎంత మనం మర్చిపోయినప్పటికీ కూడాను. ఎస్, ఆ మనిషిని చూసినప్పుడు, లేకపోతే ఉంటుంది. ఇంకొక ద్వారా ఏదైనప్పుడు. ఎందుకన్నా మరి అది నేను కొన్ని సార్లు మనం అంతగా మనల్ని బాధ పెట్టిన వాళ్ళని మర్చిపోలేమేమో అని అనిపిస్తా ఉంటది. ముందుకెళ్దాం అనుకున్నా కానీ గుర్తొస్తూనే ఉంటది ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళని చూసినప్పుడు. ఉంటుందమ్మా, అది న్యాచురల్, సహజం. కానీ మెల్లిగా అలవాటు చేసుకోవాలి. ఎవరికైతే అలవాటు అవుతుందో, భక్తి మార్గంలో ముందుకెళ్తారో, నా కర్మానుసారి ఇవి నాకు జరుగుతున్నాయి. ఇప్పుడు తర్వాత శ్లోకం వస్తుంది, మీ ఇంత ముందు చెప్పా నేను. పూర్వజన్మలో వాళ్ళు మనకు శత్రువులు అయి ఉండొచ్చు, లేదనుకో వాళ్ళు మనకు మంచి అంతేనా ప్రభుజీ? వాళ్ళ ద్వారా మనం అంటే బాగా మాటలు పడుతున్నామంటే పూర్వజన్మలో వాళ్ళని మనం అన్నామేమో అనుకోవాలి యాక్చువల్గా ఇది ప్రభుజీ, అలా ఇప్పుడు కూడా తర్వాత తీసుకోవచ్చా? వస్తుంది, కానీ మీరు ఈ టాపిక్ వచ్చిందని ముందే తీసుకొచ్చాను. భాగవతం 10, 14, 18 తత్తేను కంపాన్ సుశిక్షమానో భుంజాన ఏవ. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నిజభక్తుడు కష్టాలను భగవంతుని కృపగా అంగీకరించి మనస్సు, వాక్కు, శరీరంతో వినమ్రంగా నమస్కరిస్తాడు. అటువంటి వాళ్ళకి మోక్షము వాళ్ళకి ఎదురు చూస్తూ ఉంటుందంట. అంటే అర్థం ఏంటంటే, కృష్ణ నాకు
చిన్న నాకు కాలు తెగిపోవాల్సిన చోట చిన్నగా గీసుకుపోయింది. చాలా అదృష్టవంతుణ్ణి కృష్ణ నేను. ఆ? ఇవాళ నాకు ఎవరో ఒకడు నేను ఏం చేయకపోయినా నన్ను బాధ పెడుతున్నారన్నా ఏదన్నా జరుగుతుందా అంటే అర్థం ఏంటంటే నేను గత జన్మలో చేసిన పాపాన్ని ఇలా నేను అనుభవిస్తున్నాను. యాక్చువల్గా నాకు ఇంకా పెద్ద శిక్ష పడాలి, కానీ భగవంతుడు కరుణతోటి 10% వేస్తున్నాడు, 50% వేస్తున్నాడు అన్న మన మనస్సుని మనం మార్చుకోగలగాలి. అర్థమవుతుందమ్మా? ఇది చాలా కష్టం, కానీ చాలా ఇంపార్టెంట్ శ్లోకం. భాగవతం మనకు చెప్తోంది. భగవంతుడు క్లియర్గా చెప్తున్నాడు 10:14. ఇక్కడ ఫుల్ శ్లోకం లేదు, నేను చదువుతానండి ఒక్కసారి. ఓపెనింగ్ భాగవతం. తత్తేను కంపాన్ సుశిక్షమానో భుంజాన ఏవాత్మ కృతం విపాకం హృద్వాక్ వపుర్భిర్ విదాదం నమస్తే జీవేతయో ముక్తి పదేశ దయాభక్. అంటే ఎవరైతే వాళ్ళ కష్టాలన్నీ ఓపికతో అనుభవిస్తూ ఇవన్నీ నా స్వయంకృతాపరాధాలే, నా కష్టాన్ని యొక్క ఫలితాలే అని అనుకుంటూ అయినా సరే భగవంతుడి మనసావాచ కర్మణ నమ్ముతూ ముందుకెళ్తారో వాళ్ళు మోక్షానికి అర్హులు అని చెప్పుంది ఈ శ్లోకంలో. ఇది ఆన్సర్ అమ్మా, అంతే. మీరు అడిగిన అన్ని క్వశ్చన్లకి 10:14:8 ఇస్ ద ఆన్సర్. భాగవతం 10:14:8. సో కానీ చెప్పాను కదా, అలా అని ప్రతిదీ భరించాల్సిన అవసరం లేదు. బట్ వీలైనంత వరకు మన చేతిలో లేనటువంటి దీన్ని ఏంటంటే ఎగ్జాంపుల్ ఇంతకుముందు కూడా మీకు ఒకసారి చెప్పాను. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో అది పెద్ద అప్లికబుల్ కాదు ఎగ్జాంపుల్. ఇప్పుడంటే పోస్ట్ మ్యాన్స్ లేరు. ఇదివరకు పోస్ట్ మ్యాను మనకి టెలిగ్రామ్ తీసుకొచ్చేవాడు ఇంటికి. అందులో ఏమని ఉండేది, ఆ టెలిగ్రామ్లో ఏమని ఉండేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ మ్యాన్ శుభవార్త తీసుకొచ్చాడు, మీకు లాటరీ తగిలింది, రేపు వచ్చి మీరు మీ దగ్గర ఉన్న ఆఫీస్లోకి వచ్చి మీ టికెట్ చూపించి ₹1,00,00,000 పట్టుకెళ్ళండి అని ఒక పోస్ట్ మ్యాన్ పట్టుకొచ్చాడు లెటర్. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ అదైన 1 వీక్ అదే పోస్ట్ మ్యాన్ ఇంకో లెటర్ పట్టుకొచ్చాడు, మీ దగ్గర బంధువులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, చాలా సీరియస్గా ఉన్నారు, క్రిటికల్గా ఉన్నారు, స్టార్ట్ ఇమీడియట్లీ. రైట్. ఈ 2 టెలిగ్రాములు మోసుకొచ్చింది పోస్ట్ మ్యాన్. ఒకటి శుభవార్త మోసుకొచ్చాడు, ఒకటి దుర్వార్త మోసుకొచ్చాడు. ఇందులో పోస్ట్ మ్యాన్కి ఎంత బాధ్యత ఉంది? ఏమీ లేదు ప్రభుజీ. ఎంత బాధ్యత ఉంది ఆయనకి? తేవడం మాత్రమే అట్టాడు కదా ప్రభుజీ. మీకు లాటరీ తగిలింది, ₹1,00,00,000 తగిలింది అని లెటర్ తెచ్చినప్పుడు ఆయన వెంటనే ఎగిరి ఆ పోస్ట్ మ్యాన్ని ముద్దు పెట్టుకొని ఆయనకు జత బట్టలు పెట్టి, తర్వాత మీ పలానా దగ్గర వాళ్ళు మీ తండ్రి గారు హాస్పిటల్లో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు, రేపో మాపో అన్నట్టుగా ఉందనగానే ఇటువంటి చెడ్డ వార్త తెస్తామని పోస్ట్ మ్యాన్ లాగ్ ఒకటి కొట్టి మనం చేస్తామా? అని మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? పోస్ట్ మ్యాన్ ఇస్ నిమిత్త మాత్రుడు. ఆయన లెటర్ పట్టుకొస్తున్నాడు, ఆ లెటర్లో శుభవార్త ఉందో దుర్వార్త ఉందో ఆయనకి తెలియదు. అట్లా ఇది చాలా కష్టమైంది. కానీ వినండి, మనం ఎవరన్నా బాధ పెడుతుంటే వాళ్ళని పోస్ట్ మ్యాన్ లాగా చూడాలంట. శాస్త్రం చెప్తుంది, మనం ఎవరన్నా బాధ పెడుతుంటే నా కర్మ వీళ్ళ ద్వారా వస్తుంది, ఓకే, నా కర్మ దహించుకుపోతుంది, అమ్మయ్య అయిపోయింది, ఈ మాట పడ్డాను, నేను తప్పు చేయకపోయినా ఈ మాట పడాల్సి వచ్చింది, ఈ పరిస్థితుల్లో తల వంచాల్సి వచ్చింది, ఓకే, ఈ కర్మ అయిపోయింది. సో ఆ మాట అన్నవాడిని పోస్ట్ మ్యాన్ లాగా చూసి వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకూడదు అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మన ఒకళ్ళు బాధ పెట్టారు, అయితే తిరిగి వాళ్ళు ఏదో ఒకటి అంటాం, లేకపోతే వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటాం. ఆ ద్వేషంతో ఇంకోటి ఏదో చేస్తాం, లేకపోతే ఏమి చేయకపోతే ఆ ద్వేషంతో చచ్చిపోయాం అనుకోండి, మనం ఆ ద్వేషం తీర్చుకోవడానికి నెక్స్ట్ జన్మలో వాళ్ళ ఇంట్లో ఆ ద్వేషానికి పుడతానికి భార్యాభర్తల్లాగా వస్తారు. పొద్దు నుంచి రాత్రి వరకు కొట్టుకుంటూ ఉంటారు భార్యాభర్తలు. ఒక్కోసారి భగవంతుడి శత్రువుల్ని కూడా భార్యాభర్తల్లో తీసుకొచ్చి ఇంట్లో పెడతాడంట. అంటే 24 గంటలు అంటే పాప ఎక్కడెక్కడ ఉంటే వారంకోసారి కొట్టుకుంటారు కదా. వాళ్ళ కర్మ ఎంత ఉందంటే రోజు 3 పూట్ల కొట్టుకోవడానికి ఒక ఇంట్లో తీసుకొచ్చి ఒక సూర్యు కింద పెట్టేశాడు భగవంతుడు. కొట్టుకోండి, రెడీ, స్టార్ట్, జంప్ అన్నట్టు 24 కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. గత జన్మలో వాళ్ళు బద్ధ శత్రువులు. అందరూ పుస్తకం వినాలి ప్రభుజీ, వింటే కొంచెం కొంచెం మార్పు వస్తుంది ఉన్నోళ్ళ అందరూ. ఎస్. సో ఈ తత్తేను కంపాన్ సుశిక్షమానో భుంజాన ఏవ, ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనని బాధ పెట్టేవాళ్ళు, మనకి చెడు తీసుకొచ్చేవాళ్ళు వీళ్ళందరూ పోస్ట్ మెన్సే. నా కర్మ నాకు కవర్లో పెట్టి నాకు అందిస్తున్నారు తప్ప ఇందులో వాళ్ళ ప్రయత్నం ఏమీ లేదు అని అనుకోగలిగితే,
అటువంటి మనస్తత్వాన్ని మనం డెవలప్ చేసుకోగలిగితే శీతోష్ణ సుఖదుఖ స్టేజ్కి వెళ్ళగలుగుతాం, త్రినాదపి సునీచైన స్టేజ్కి వెళ్ళగలుగుతాం. అప్పుడు ఆ రోజు మనం చేసిన మంత్రం శుద్ధ మంత్రం అవుతుంది. ఆ శుద్ధ మంత్రం అవటం వలన భగవంతుడికి ఇంకా దగ్గర అవ్వగలుగుతాము. అర్థమవుతండి? లేకపోతే ఈ సైకిల్కి అర్థం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, కొట్టుకున్నాం, మీరు నన్ను ఒకటి కొట్టారు, నేను తిరిగి మిమ్మల్ని ఒకటి కొట్టాను, మీరు మళ్ళీ నన్ను కొట్టారు, నేను మళ్ళీ మిమ్మల్ని కొట్టాను, మళ్ళీ మీరు తిరిగి కొట్టారు, నేను మళ్ళీ తిరిగి కొట్టాను. దీనికి ఎండ్ ఏది? దీనికి ఎండ్ ఎప్పుడు? ఎవరో ఒకళ్ళు తగ్గి వెళ్ళిపోవటమే ఎండా? ఇంకేమైనా ఉందా ఎండింగ్? ఎవరో ఒకళ్ళు తగ్గాలి కదా ఎవరో ఒకరు ప్రభుజీ. తగ్గడం ప్రభుజీ. ఎవరో ఒకళ్ళు తగ్గి వెళ్తామే దానికి సొల్యూషన్. లేకపోతే నువ్వు కొట్టా కొట్టి నేను కొట్టా, నేను కొట్టా కొట్టి నువ్వు కొట్టా అంటే ఏంటంటే ఆ కర్మ సైకిల్ అలా తిరుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏదో నిన్ను చేశారు, నువ్వు మళ్ళీ వాళ్ళకి ఏదో చేస్తావు, నువ్వు చేసిన కర్మకి వాళ్ళు మళ్ళీ తిరిగి రియాక్షన్ లాగా తిరిగి నీకేదో ఒకటి చేస్తారు, నువ్వు మళ్ళీ నీకు వాళ్ళు చేసిన దానికి నువ్వు తిరిగి మళ్ళీ రియాక్షన్ చేస్తావు. ఇట్లా మన ఇద్దరం నెక్స్ట్ 50 జన్మలు కర్మ ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటాం. అర్థమవుతుందండి? అర్థమవుతుంది. దానికి ఇంకా అంతం లేదు. కర్మ ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటాం. ఇద్దరు పోస్ట్ మెన్ లాగా వాడు చేసిన పనికి నువ్వు కర్మ ఇస్తావు, నువ్వు చేసిన పనికి ఆడు నీ కర్మ అందిస్తున్నాడు. ఇట్లా ఒక 50 జన్మలు గడిచిపోతూ ఉంటుంది. ఓ 50 జన్మలు లేక అర్థం అవుతుంది అనమాట ఏంటిది అని. సో ఈ శ్లోకం మనసులో పెట్టుకోవాలి. మనం ఎవరన్నా బాగా బాధ పెడితే ఈ శ్లోకం గుర్తుపెట్టుకొని ఇంకా అక్కడే ఉండి బాధపడించుకోమని కాదు, ఈ శ్లోకం గుర్తుపెట్టుకొని వాళ్ళని పోస్ట్ మెన్ లాగా చూడమని. వాళ్ళు కేవలం నిమిత్త మాత్రులే, నా కర్మ నాకు అందిస్తున్నారు అన్నట్టుగా మన భావన చేసుకోగలిగితే మన మనస్సు నిర్మలంగా ఉంటుంది, భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతాం. శీతోష్ణ సుఖదక్కద అన్నట్టు అంటే మన వైపు కర్మ కంటిన్యూ అవడానికి మనం ఆపినట్టు అనమాట. ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందండి, రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. నువ్వు గత జన్మలో చేసిన పాపానికి వాడు నిన్ను మళ్ళీ గుద్ది ఆ యాక్సిడెంట్ అందుకయిందా, లేకపోతే వాడు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి కొత్త పాపాన్ని వాడు అంటించుకున్నాడా మనకు తెలుసా? మనం ఏమైనా యమధర్మరాజులమా? లేదు. నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైందండి? అర్థమైంది ప్రభుజీ. యాక్సిడెంట్ అయింది, వాడు స్వతహాగనా? గుద్దాడు, మీరు కింద పడిపోయారు, దెబ్బలు తగిలి. అది వాడు ఫ్రెష్గా చేసుకున్న కొత్త కర్మ, లేకపోతే మీరు అనుభవించాలి కాబట్టి అది అలా జరిగింది, అందుకని వాడి నిమిత్త మాత్రం లాగా వాడు పోస్ట్ మెన్ లాగా మీకు అది అందజేశాడా అని మనం చెప్పలేం. ఎందుకంటే ఇది భగవంతుడికే తెలుసు. ఏది ఫ్రెష్ కర్మ, ఏది సెటిలింగ్ చేసుకుంటున్న కర్మ అన్నది మనకు తెలియదు. కానీ భక్తులు ఎలా ఆలోచించాలంటే తెలుసా, ఇది నా కర్మవశాను నాకు ఇలా జరిగింది, అలాని నా కర్మ అనుకుంటే ఎప్పుడు ఏడుస్తూ ఉండమని కాదు అర్థం. అంతా నా కర్మే, నా జీవితం ఎంత, అన్ని అనుభవించాల్సి వస్తుంది అని అట్లా మళ్ళీ శాడిస్ట్ లాగా పెసిమిస్టిక్గా కూడా తయారవ్వకూడదు. అర్థమవుతుందండి నేను చెప్తుంది? ఇది చాలా కాంప్లికేటెడ్ టాపిక్, నాకు తెలిసినంతలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాని మరి పెసిమిస్టిక్గా అవ్వకూడదు, అలానే అగ్రెసివ్గా ఉండకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండగలగాలన్నమాట. ఇవాళ కూడా ఈ శ్లోకం కూడా దాటలేదా మనం? 3వ శ్లోకం దాటలేదు. సో ఇక్కడ వినమ్రత అంటే ఏం చెప్తున్నారంటే, భగవంతుడు భగవద్గీత 13th చాప్టర్ 8 శ్లోకాలో మీరు ఒకసారి తర్వాత ఇంటికి ఈ క్లాస్ అయిపోయాక 13th చాప్టర్ తీసి చూడండి. ఒక 26 ముఖ్యమైన లక్షణాలు భగవంతుడు చెప్తాడు భక్తులకు ఉండాల్సిన లక్షణాలని, దైవీ ఆసురి సంపద వాటిల్లో. 13వ చాప్టర్లో 8th శ్లోకాలో ఫస్ట్ చెప్పేది ఏంటంటే, శిరీష మాత ఓపెన్ చేశారు. అమానిత్వం అదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. అందులో ఫస్ట్ వర్డ్ ఏంటండి? అమానిత్వం. అమానిత్వం. ఈ శ్లోకంలో ఏంటి? అమానీన మానదేన కీర్తనీయ సదాహరి. ఫస్ట్ శ్లోకం హ్యూమిలిటీ, వినమ్రత. కృష్ణుడు చెప్తున్నాడు వినమ్రత అలవాటు చేసుకోవాలి. తర్వాత అహంకారం, స్వప్రాముఖ్యత, అసూయ, తప్పుడు ప్రతిష్ట, ఇవన్నీ ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకులు. చాలా మంది భక్తిలో ఎందుకు ముందుకెళ్ళట్లేదు అంటే ఈ లోపల ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అహంకారం పోలేదు, స్వప్రాముఖ్యత పోలేదు, అసూయ పోలేదు, ఫాల్స్ ప్రెస్టీజ్, తప్పుడు ప్రతిష్ట పోలేదు. ఈ పోనంతకాలం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాం. ఇదేంటంటే
ఈ సామెత ఎలా ఉంటుందంటే మీలో చాలా మందికి తెలుసు, పెళ్లి కుదిరితే గానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే గానీ పెళ్లి కుదరదు అంటారు. ఈ సామెత విన్నారు కదా మీరు? విన్నాం ఆ? ప్రభుజీ. పెళ్ళైతే గానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే గానీ పెళ్ళి అవ్వదు. అట్లా హరినామం చేస్తే గానీ ఇవన్నీ పోవు. ఇవన్నీ పోగొట్టుకుంటే గానీ హరినామం సీరియస్గా చేయలేము. ఆ కనెక్షన్ అన్నమాట ఇది. ఏది ఎప్పుడు ఎలా కనెక్షన్ అవుతుందో భగవంతుడికే తెలియాలి. ఈ పోతే గానీ హరినామం యొక్క ఎఫెక్ట్ రాదు, కానీ హరినామం చేస్తే గానీ ఇవి పోవు. అర్థమైందా? దీని గురించి నాకు చాన్నాళ్ళ నుంచి ప్రశ్న ఉండేది, కానీ కొన్నాళ్ళ అయ్యాక నాకు అర్థమైంది ఏంటంటే చాలాసార్లు మనమే కొన్ని దుర్గుణాలను వదులుకోవటానికి మనమే రెడీగా లేము. అవును ప్రభుజీ. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం ప్రభుజీ. ఎక్స్పీరియన్స్ ఉన్న మాతాజీస్ ఒప్పుకుంటారా? రాజేశ్వర అవును. ప్రభు ఏమంటారు మీరు? కొన్నిసార్లు కొన్ని దుర్గుణాలు మనమే వదులుకోవటానికి రెడీగా లేము. ఎందుకంటే మనకి వాటి మీద అంత వ్యామోహం ఉంది, ఆ దుర్గుణం మీద. ఫర్ ఎగ్జాంపుల్ స్వప్రాముఖ్యత, అందరూ నన్ను గౌరవించాలి అన్నది ఒక దుర్గుణం ఉంది, మనసు నిండా ఉంది. అది మనమే వదులుకోవడానికి రెడీగా లేము. కృష్ణుడు తీసేయడానికి రెడీగా ఉన్నాడు. నామం చేస్తే నీ మనసులోంచి ఆయన తీసేయడానికి రెడీగా ఉన్నాడు, కానీ నువ్వు వదులుకోవటానికి రెడీగా లేకపోతే ఆయన తీయడు. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కొంచెం. ఇవాళ మనం భక్తి కన్నా సైకాలజీ ఎక్కువ మాట్లాడుకుంటున్నాం ఇవాళ. ప్రభుజీ. నువ్వు వదులుకోవటానికి రెడీగా లేకపోతే భగవంతుడు తీయడు. పోనీ నీకు వదులుకోవాలి నుండి వదులుకోలేక కష్టపడుతుంటే ఆయన తీస్తాడు. అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. మీకు వదులుకోవాలి నుండి కష్టపడుతూ వదులుకోలేకపోతే ఆయన తీసేస్తాడు. కానీ మీకే అసలు వదులుకోవాలని లేకపోతే, ఆ దుర్గుణం మీద మీకు మమకారం ఉంటే భగవంతుడు తీయలేడు. ఆ ఏదైనా మమకారం కదా మీకు ప్రభుజీ. వదులుకోవాలని ఉందంటే ఆయన తీసేసి మిమ్మల్ని అద్దం తుడిచినట్టు తుడిచి ముందుకు తీసుకెళ్తాడు. అందుకనే ఈ శ్లోకంలో మనకి ఏమండి నేను 10 ఏళ్ళ నుంచి భక్తి చేస్తున్నాను అయినా ఎందుకు ముందుకు వెళ్ళలేదు అంటే ఇవే ఆ కారణాలు. నన్ను ఒక అమ్మాయి అడిగింది, నా స్నేహితురాలు, మా హస్బెండ్ 20 సంవత్సరాల నుంచి విష్ణు సహస్రనామం చదువుతున్నాడు కానీ ఇంత మార్పు లేదు, ఎప్పుడు కాల్చూ తింటుంటాడు అని అడిగింది. దానికి ఆన్సర్ ఏంటి అని అడిగింది. నువ్వేమో భక్తి భక్తి అంటావని చెప్పి నన్ను ఉతకటానికే ఫోన్ చేసింది అమ్మాయి. నువ్వేమో భక్తి అంటావు, భక్తి చేస్తే మనుషులు మారిపోతారంటావు, అదంటావు ఇదంటావు అని చెప్పి నేను అనుకున్నాను. నువ్వు ఇప్పుడు నన్ను ఉతకటానికే ఫోన్ చేసావు కదా అన్నాను. అవునంది. సో మరి మా ఆయన 20 సంవత్సరాల నుంచి విష్ణు సహస్రనామం చదువుతున్నాడు, ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాడు, కానీ ఇంత మార్పు లేదు, నన్ను ఎప్పుడు చంపు తింటూ ఉంటాడు, మేము ఆల్మోస్ట్ డైవర్స్ స్టేజ్కి వెళ్ళిపోయాం అని అమ్మాయి నాకు పాపం అంటే కష్టం చెప్పుకొని బాధపడింది. సో నేను కూడా దాని గురించి చాలాసేపు ఆలోచించాను. మనం పొద్దున్న లెగిస్తే ఏంటంటే ఈ భగవంతుడు ఇవన్నీ తీసేస్తాడని అనుకుంటున్నాం. ఫస్ట్ శ్లోకంలో ఏం చదువుకున్నాం మనం? ఫస్ట్ శ్లోకం ఏంటండి? చేతో దర్పణ మార్జనం మహాదావాగ్ని నిర్వాపణం, ఇవన్నీ చదువుకున్నాం. మరి ఆయన మనసులో అది ఎందుకు పోవట్లేదు అని నేను చాలాసేపు ఆలోచించాక నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఆయన వదులుకోవాలనుకోవట్లేదు. అంటే ఆయన అన్నది ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఆయన ప్లేస్లో మనం కూడా ఉన్నాం ఇక్కడ. వదులుకోవాలని అనుకోవట్లేదు కాబట్టి విష్ణు సహస్రనామం చదివినా ఏకాదశి ఉపవాసాలున్నా అవి పోవట్లేదు. అంటే గత జన్మత్వే అని అంటారా ప్రభుజీ? అది కూడా చాలా వరకు అనేక జన్మల నుంచి వచ్చిన పాపాలు మూల కారణం అమ్మా. అనేక జన్మల నుంచి వచ్చిన వాసనల మూల కారణం. ఒక మనిషికి కోపం పోవట్లేదు అంటే అనేక జన్మల నుంచి ఉన్నది, అది అంత తొందరగా పోవు అవి. అయితే ఈ మార్గంలో లేకపోయింటే అది అసలు ఆ ఆలోచన కూడా వచ్చేది కాదు ప్రభుజీ. అసలు కానీ రాదు. వచ్చిన తర్వాత అనిపిస్తుంది ఎందుకు చేస్తున్నా పోకుండా ఉంది, ఎందుకు చేస్తున్నా, Yes. అది కూడా ఆలోచన కూడా వచ్చేది కాదు ప్రభుజీ, ఇట్లా Yes. రాకపోయింది. మీరు ఎగ్జాక్ట్ గా క్యాచ్ చేశారమ్మా. ఈ మార్గంలోకి వచ్చాక ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాలో తప్పులు ఉన్నాయి అని ఒప్పుకుంటాం మనం. భక్తి మార్గంలోకి వచ్చాము అంటే నాలో తప్పులు ఉన్నాయని ఒప్పుకోవటం భక్తి మార్గంలోకి రావటం. ఆ తర్వాత కృష్ణ నాకు ఈ తప్పుల నుంచి తప్పించు తండ్రి అని అడగటం నెక్స్ట్ స్టెప్. అసలు నాలో తప్పులు ఉన్నాయి అని ఒప్పుకోవటానికే ఈలోపు 1,00,000 జన్మలు ఎగిరిపోయినాయి. అర్థమైందా? ఎందుకంటే మానవ జన్మ అంత తొందరగా రాదు. మానవ జన్మ ఇచ్చాడు దేవుడు, నాన్న అడ్డమైన భ్రష్టత్వాలు చేస్తాం. ఆ తర్వాత ఒక 50,000 జన్మలు కుక్క, పిల్లి, పంది, నక్క, దోమ ఇట్లా ఇట్లా బతికి 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 మళ్ళీ మానవ జన్మ వస్తుంది. మళ్ళీ మానవ జన్మ వచ్చాక మళ్ళీ వేస్ట్ చేస్తాము.
వేస్ట్ చేస్తే మళ్ళీ కుక్క పిల్లి పంది లిస్ట్ రెడీ చేస్తాడు భగవంతుడు. 8.6 వాపి స్మరణ్ ముక్త్ అని. సో అయితే 8.5 లేకపోతే 8.6 ఈ రెండిట్లోనే మన జీవితం. 8.5 అయితే అయిపోయింది, ఫుల్ స్టాప్. 8.6 అయితే కంటిన్యూ అవుతూనే ఉంటాం. ఈ 2 శ్లోకాల్లోనే మన జీవితం ఉంది. 5 కావాలా 6 కావాలా? 6 అయితే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాట కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పునరతి జననం పునరతి మననం య సంసారే బహుతుస్తారే కృపయా పాహే పాహి మురారే. 8.5 అయితే అన్ని ప్యాక్ చేసేసుకొని సూట్ కేసు సర్దుకొని వైకుంఠంలోకి వెళ్ళిపోయి, ఇంకా ఈ మానవ జీవితంతో నాకు సంబంధం లేదు, ఈ కష్టాలతో సంబంధం లేదు, ఈ సుఖ దుఃఖాలతో సంబంధం లేదు, శరీరంతో సంబంధం లేదు, చావు పుట్టుకలతో సంబంధం లేదు, ఆకలి దప్పులతో సంబంధం లేదు, కేవలము భగవంతుని నామస్మరణ. కళ్ళ ముందు 24 గంటల ఆ స్వామిని చూసుకోవటం, ఆ సేవ చేసుకోవటం. మళ్ళీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మనకి సంబంధం లేదు. ఇక్కడ మన కుటుంబం ఏమైపోయారు, ఎవరు ఎక్కడున్నారు, ఎవరు ఎక్కడ పోయారు, మనకి ఏ సంబంధం లేదు. ఇక్కడ తీసుకెళ్ళి మనం తీసేస్తాం. ఇప్పుడు మనకు గత జన్మలో ఏమన్నా గుర్తున్నాయండి? మన గత జన్మలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్మలో చాలా ఆనందాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, సఫరింగ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే గత జన్మలో కూడా ఇవన్నీ ఉన్నట్టే కదా. అవి ఏమన్నా ఒక్కటన్నా గుర్తుందా? ఒక్కటన్నా గుర్తుందా గత జన్మలోవి? మొత్తం స్మాష్ చేసినట్టు క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో కొంతమంది అడిగారు, నిజంగా మీరు అక్కడికి వెళ్తే అన్నీ మర్చిపోతారంటే ఎలా కుదురుతుందంటే, నేను ఇదే ఎగ్జాంపుల్ అన్నా. మీ గత జన్మలో మీరు సఫర్ అయ్యారు, మీకు సంసారం ఉంది, ఆనందాలు అనుభవించారు, బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు, రోగాలు వచ్చినాయి, అన్నీ జరిగినాయి. అవి ఏమన్నా 1% అన్నా గుర్తుందా? మీ పేరేంటో గుర్తుందా? మీ గత శరీరం ఏంటో గుర్తుందా? ఏమి గుర్తులేదే. మరి ఈ ఎగ్జాంపుల్ పట్టుకుంటే అర్థం ఏంటి? మన స్వామి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఇవేమి గుర్తుండవు అంటే అర్థం. ఇవన్నీ ఎందుకండి? రాత్రి పడుకుంటే పొద్దున్న లేచే వరకు ఏమన్నా గుర్తుంటాయా? అలా వచ్చినది కూడా గుర్తుండదు ప్రభు. అది లీలగా ఉంటుంది కానీ కరెక్ట్ గా గత చెప్పలేము జన్మ కూడా. వరకు ఎందుకమ్మా? రాత్రి పడుకుంటే పొద్దున్న లేచేసరికే రాత్రికే మొత్తం ప్రపంచం అంతా మర్చిపోతాం. అంటే బాగా బాధల్లో ఏడుస్తూ పడుకుంటే అది వేరే విషయం, కానీ జనరల్గా 99.99% రాత్రి పడుకున్నా ఉంటే మనం మనిషి శరీరం ఏమి తెలియకుండా పొద్దున్న లేచేసరికి అన్ని మర్చిపోతాం మనం. రైట్? అది. సో వినమ్రత అంటే స్వయాన్ని తక్కువగా భావించడం కాదు. ఇక్కడ వినమ్రత అంటే అర్థం ఏంటంటే, దాన్ని తెలుగులో ఏమంటారంటే ఆత్మన్యూన్యతాభావం అంటారు. అంటే వినమ్రత అంటే మనం నేను ఎందుకు పనికిరాని ఎదవని, నాకేం చేత కాదు, నేను వేస్ట్, అది కాదు. దాన్ని అలా అర్థం చేసుకోకూడదు. వినమ్రత అంటే మనం ఊరిని తక్కువ కావాలని కాదు. వినమ్రత అంటే అర్థం ఏంటంటే, అవతల వాడు మనకన్నా గొప్ప అని గుర్తించటం, ప్రతి వ్యక్తిలోనూ గొప్పతనం ఉందని అనుకోవటం, అందరూ భగవంతుని సృష్టి అని అర్థం చేసుకోవటం, అందరూ భగవంతుని భక్తులు అని అర్థం చేసుకోవటం, పక్కన వాళ్ళని చూసి ఈర్ష్య పడకపోవటం, వాళ్ళలో గొప్ప విషయాలు చూసి మెచ్చుకోగలగటం, అది వినమ్రత. త్రినాదపి సునీచేన అనే వాక్యం ఒక బలమైన ఉపాసాన్ని ఇస్తుంది. గడ్డి పరక కన్నా వినమ్రుడిగా ఉండాలి, చెట్టు కన్నా సహనంగా ఉండాలి. తర్వాత వినమ్రత అంటే ఏంటంటే చాలా మీనింగ్స్ వచ్చినాయి అనమాట. వైష్ణవులు ఇచ్చారు మీనింగ్స్. ఒకళ్ళు వినమ్రత అంటే మీనింగ్ ఏంటి ఇచ్చారంటే, గురువు మాట జవదాటకుండా ఉంటాం. గురువు చెప్పాడు జీవితాంతం 16 మాలలు చేయాలి, ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి, ప్రతిరోజు భాగవతం చదువుకోవాలి, ప్రతిరోజు భగవద్గీత ఏదో ఒకటి చదువుకోవాలి, శ్రవణం కీర్తన ఇవన్నీ చేయాలి. ఇవన్నీ గురువు చెప్పాడు. ఆ గురువు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తాం కూడా వినమ్రతేనంట. అంటే గురువు మాట మీద శ్రద్ధ భక్తులతో ఉండటం వినమ్రత. తర్వాత భక్తుల పట్ల గౌరవంతో ఉండటం, వ్యక్తిగత లాభం కోసం ప్రయత్నించకపోవటం వినమ్రత. కొంతమంది ఏం చేస్తారు, భక్తిలో కూడా స్వలాభం కోసం ఎత్తుక్కుంటారు. అంటే ఏంటంటే, మనకేదో బిజినెస్ ఉంది, ఈ సత్సంగంకి వెళ్తే మనం ఇంకా 10 మంది కస్టమర్స్ ఏర్పడతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఊరినే. మనం ఏదో బిజినెస్ లో ఉన్నాం, ఈ సత్సంగానికి 150 మంది వస్తున్నారు, వాళ్ళందరితో పరిచయం అయితే మన బిజినెస్ ఇంకా డెవలప్ అవుతుంది అని అనుకుంటే ఏంటంటే, నువ్వు సత్సంగంలో కూడా బిజినెస్ చూస్తున్నావు, స్వలాభం ఎత్తుక్కుంటున్నావు. ఆ స్వలాభం ఎత్తుక్కోకుండా ఉంటాం. తర్వాత వినమ్రతే భగవన్నామ స్మరణ యొక్క బలము. సరైన భావం లేకుండా జపం చేసినా దాని ఫలితం తక్కువ. కాబట్టి వినమ్రత భక్తితో సాధనానికి మూలం. వినమ్రతతోటి మనం కనుక జపం చేయగలిగితే, అంటే ఏ భావంతో జపం చేయమన్నారు? చెట్టు కన్నా, ఒక గడ్డి పరక కన్నా నేను తక్కువ, చెట్టుకున్నంత ఓపిక నాకుంది, నేను ఎవరి దగ్గర మర్యాద ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ
అందరికీ నేను మర్యాద ఇస్తానికి రెడీగా ఉన్నాను. ఆ భావంతో మనం నామం చేస్తే ముందుకెళ్తా ఉంటాం. ఈ క్లాస్ నేను ఫస్ట్ రోజు చెప్తే మీరందరూ ఎప్పుడూ మానేసేవాళ్ళు. ఇది నేను ఒక 1 year బ్యాక్ చెప్పుంటే మీరు అందరూ మానేసేవాళ్ళు. ఇవన్నీ మా వల్ల కాదులేండి ప్రభుజీ, మీ పని మీరు చూసుకోండి, మా సాటర్డేనో సండేనో మేము మా పని మేము చూసుకుంటాం అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మీ అందరికీ ఆ భక్తి మీద టేస్ట్ వచ్చింది. ఆ టేస్ట్ వచ్చింది కాబట్టి మనకి ఆ నెక్స్ట్ లెవెల్ టాపిక్స్ అని మనం మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. హరే కృష్ణ. రైట్. ప్రేమేర స్వభావ యహ ప్రేమేర సంబంధ సేయి మానే కృష్ణ మోరే నాహి ప్రేమ గ్రంథ. సో చైతన్య చరితామృతం అంతా బెంగాలీ అనమాట. బెంగాలీ సాంస్క్రిట్. అక్కడ శ్లోకాలన్నీ ఇలా ఉంటాయి అనమాట. ప్రేమేర స్వభావ యహ ప్రేమేర సంబంధ సేయిమాని కృష్ణ మోరా నాహి ప్రేమ గంధ. ఈ స్టైల్లో చదువుకుంటా ఉంటాం చైతన్య చరితామృతం. మీరు భాగవతం కంప్లీట్ చేశాక చైతన్య చరితామృతం అది చెప్పమని నన్ను అడగద్దే. అది ఈ జన్మకి నేను ఎలిజిబుల్ కాదు. అది ప్రభుజీ నెక్స్ట్ భాగవతం ఇది అయిపోయాక చదువుకుందాం ప్రభుజీ. మీ అందరూ పుస్తకాలు తెచ్చుకుంటే చదువుకుందాం. ఉన్నాయి ప్రభుజీ ఎస్, రైట్. ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరికైతే భగవంతుడితోటి డీప్ భక్తి ఉంటుందో వాళ్ళు నేను గొప్పవాణ్ణి అని అనుకోరంట ఆటోమేటికల్గా. నేను గొప్పవాణ్ణి అని అనుకున్నారంటే అర్థం ఏంటంటే ఇంకా భక్తి వాళ్ళలోకి ఇంకా రానట్టే అని అర్థం. అర్థమైందండి? గ్లాసు ఫుల్గా ఉంది అంటే ఖాళీగా లేనట్టే. గ్లాస్ ఖాళీగా ఉంది అంటే అందులో నీళ్లు లేనట్టే. అంటే భక్తి ఉంది అంటే అర్థం ఏంటంటే నేను గొప్ప అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. నేను గొప్ప అన్న ఫీలింగ్ ఉందంటే వాడు ఇంకా భక్తి రానట్టే. అంటే ఒక్కోసారి భక్తి లేదు అంటే సాధక స్టేజ్లో ఉన్నాం అనుకోవచ్చు. మన సాధక స్టేజ్లో ఉన్నప్పుడు ఏమవుద్ది, ఇంకా పరిపక్వత రాదు, కష్టపడుతూ ఉంటాం, మనలో ఉన్న తప్పులు కరెక్ట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అండి. ఇది ఒక 6 months కోర్స్ కాదు. మన శిక్షాష్టకం కోర్సు 6 క్లాసుల్లో అయిపోతుంది. కానీ ఇందులో నేర్చుకుంది ఇంప్లిమెంట్ చేయడానికి ఒక జీవితకాలం సరిపోదు. భగవద్గీత మనం 36 వారాల్లో చదువుకున్నాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక జీవితకాలం సరిపోదు. అర్థమవుతుందండి? స్టూడెంట్స్ ఆఫ్ భగవద్గీత ఫర్ ద ఎంటైర్ లైఫ్ టైం. ఈ జీవితాంతో భగవంతుని యొక్క స్టూడెంట్సే, మనం భక్తిలో స్టూడెంట్సే. రైట్. తర్వాత భగవద్గీత 12 అద్దేష్ట సర్వభూతానా మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిమహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధిర్ మద్భక్త సమే ప్రియ. ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఏ భక్తులైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా మైత్రితో స్నేహపూరితముగా మరియు కారుణ్యముతో ఉంటారో వారు నాకు ప్రియమైన వారు. వారు ఆస్తి ధనముపై మమకార ఆసక్తి రహితంగా ఉంటారు మరియు అహంకారం లేకుండా సుఖదుఖములు రెండిటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో భక్తితో నాతోనే ఏకమై ఆత్మ నిగ్రహంతో దృఢ సంకల్పంతో మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు. ఈ శ్లోకం చదివినప్పుడు ఏమనిపించిందంటే కృష్ణ ఒక్కటి కూడా లేదు కృష్ణ అనిపించింది. కృష్ణ ఒక్కటి కూడా లేదు, ఎంత దూరంలో ఉన్నామో భక్తికి, ఎక్కడున్నామో అనిపించింది. హరే కృష్ణ. 13వ శ్లోకం అర్థమైందా? హేమలత మాతాజీ, రమాదేవి మాతాజీ సడన్ గా సైలెంట్ అయిపోయారు. వింటున్నాం ప్రభుజీ, అర్థమైంది. ఓకే. సో ఈ 13వ శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు భక్తి అంటే ఏంటనేది భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడి దగ్గరికి చేరుకోవాలంటే ఫైనల్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సమస్త ప్రాణుల పట్ల ద్వేష భావన లేకుండా ఉండటం ఫస్ట్ పాయింట్. అందరితో మైత్రితో స్నేహపూర్వంగా ఉంటాం, కారుణ్యంతో ఉంటాం, ఆస్తి ధనంపై మమకారం లేకుండా ఉండటం, అహంకారం లేకుండా ఉండటం, సుఖ దుఃఖాలను రెండిటి యందు ఒకే విధంగా ఉండటం, సర్వదా క్షమించే మనసు ఉండటం, ఎప్పుడూ తృప్తితోటి ఉండటం, ఆత్మ నిగ్రహంతో దృఢ సంకల్పంతో మనోబుద్ధులు నాకే అర్పించి ఉండటం. అప్పుడు మనం భగవంతుడిని చేరుకోవటానికి భక్తిలో ముందుకెళ్తానికి మనం ఎలిజిబుల్ అనమాట. ఇది మనకి గోల్. జీవితంలో గోల్స్ ఏంటి అంటే నేను ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు పెళ్లి చేయాలి, అది ఉంది ఇది ఉంది కాదు. భగవద్గీత చాప్టర్ 12 verse 13-14 ఈ స్టేజ్కి ఎదగాలి ప్రభుజీ. తస్మాత్ సర్వేషు కాలేషు
తర్వాత మన్మనా భక్తో మధ్యాజీ మం నమస్కురు. ప్రభు, ఈ స్టేజ్కి నేను ఎదగగలగాలి. అది మన జీవిత లక్షణాలు, జీవిత గోల్ అంటే అది. మీ జీవిత గోల్ ఏంటని ఎవరిని అడిగితే మనం ఈ శ్లోకం చెప్పగలగాలి. ఈ శ్లోకం చెప్పి ప్రభుజీ కృష్ణుడు చెప్పినట్టు మన్మనా భక్తో అన్నట్టు 24 గంటలు ఉండాలి. లేకపోతే 18.66 చెప్పాలి. 18.66 ఏంటండి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా. సో నీ జీవిత లక్ష్యం ఏంటి అంటే మన నోట్లో నుంచి 9th చాప్టర్లో మనోబుద్ధి అవి కానీ, 18.66 కానీ, చాప్టర్ 12, 13, 14 కానీ, ఈ శ్లోకాలు మన నోట్లో నుంచి బయటకు వస్తే అది మన జీవిత లక్ష్యం అని అర్థం. ఈ క్లాస్ విన్నాక మనం ఎక్కడున్నామో మనం పరిశీలించుకోవాలి. ఈ క్లాస్ చెప్పాక నేను ఎంత వెనకాల పడి ఉన్నానో నన్ను నేను పరిశీలించుకుంటున్నాను. రైట్, ఇంకొక 5 అయిపోయింది. ఇంకొక 5 minutes మాట్లాడుకొని క్లోజ్ చేద్దాం. ఓకేనమ్మా? ఈ శ్లోకం లాజికల్ గా కంప్లీట్ అవుతుంది లేదా? ఇంకా చాలా శ్లోకాలను వద్దులేండి. అయితే వీల్ స్టాప్ హియర్. నెక్స్ట్ వీక్ కూడా, ఎందుకంటే ఇది ఈ ఈ వినమ్రత అన్న టాపిక్ అసలు ఎంత పెద్దదంటే కొంతమంది గురువులు 3 గంటలు 4 గంటలు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. అంత డీటెయిల్డ్ టాపిక్ ఇది. నాకు తెలిసింది చాలా తక్కువ. భాగవతంలో ఉన్న కనెక్షన్ ఉన్న శ్లోకాలన్నీ వెతికి పట్టుకొని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. అది హరే కృష్ణ. మూడో శ్లోకం కూడా అవ్వలేదు ఇవాళ. ఎస్. సో క్లోజ్ చేసే ముందు ఇంకొకసారి చెప్దాం. త్రినాదపి సునీచేనా తరోరపి సహిష్ణునా అమానీనమానదేనా కీర్తనీయ సదా హరి. హరే కృష్ణమ్మ. సో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి వాళ్ళు మనం మాట్లాడుకున్న దాని మీద? క్వశ్చన్స్ లేవు ప్రభుజీ. ఆ స్టేజ్ కి ఎప్పుడు వెళ్తామా అని భయం. ఓకే, ఆ స్టేజ్కి వెళ్ళాలని ఆశ ఉందా? ఆశ ఉంది ప్రభుజీ. ఓకే, ఆ స్టేజ్కి వెళ్ళాలని ఆశ ఏర్పడితే ప్రయత్నం వస్తుంది. ప్రయత్నం వస్తే భగవంతుడు తీసుకెళ్తాడు. బయట శక్తుల నుంచి చాలా ఎదుర్కోవాల్సి ఉంటది ప్రభుజీ. ఎస్ 35 మార్కులు వస్తే పాస్ మార్క్ కదమ్మా. మనం కష్టపడి 20 తీసుకొస్తే మిగతా 15 ఆయన వేసి పాస్ చేస్తాడు. ఎందుకంటే భగవంతుడు మనం ఫెయిల్ అవ్వాలని కోరుకోవట్లేదు. ఆయనకు కూడా తెలుసు ఇది చాలా కష్టమైనవన్నీ, అంత ఈజీ కాదు. అందుకే కదా బహునాం జన్మనాం అంతే జ్ఞానావాన్మ ప్రపత్యతే. ఆయన ఏం చెప్పాడు? అందరికీ అంత ఈజీ అయితే వాళ్ళందరూ వైకుంఠం పెద్ద క్యూ కట్టినట్టు సందు చివరి మన సూపర్ మార్కెట్ వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు కదా అందరూ వైకుంఠానికి. సో ఇది కష్టమైంది. పోనీ ఇది కష్టమైంది కదా అని చెప్పి మనం ఇది మన వల్ల కాదని వదిలేయాల్సిందా? లేదు ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో ఎందుకంటే యాక్చువల్ గా నాకు ఈ క్వశ్చన్ ఇదివరకు వచ్చేది, ఇవన్నీ మన వల్ల కాబట్టి వదిలేయటం బెటరా అని. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ప్రభుజీ, అంటే ఫస్ట్ 6 months లో రానేది తర్వాత 6 months లో ఎందుకు వస్తుందా? చాలా కష్టం అయిపోతుంది. అంటే బయట పరిస్థితులు ఫంక్షన్లకు ఇలా వెళ్ళినప్పుడు కొన్ని ఎదురవుతాయి కదా ప్రభుజీ. అలాంటప్పుడు ఇది చేయగలుగుతామా, అవసరమా, వాళ్ళు అంటున్నది కరెక్టా అనేది అంటే డైలమాలో పడినట్లు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ప్రభుజీ. ఆన్సర్ ఏంటో చెప్పనా మాతాజీ? నేను చెప్పినంత ఈజీ కాదు కానీ సగం తీసుకోవద్దు మీరు. ఒక 10కి 9 పాయింట్లు తీసుకోవద్దు మీ మనసుకి. తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం, దాన్ని ఈ చెవిలో వదిలేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అవి పని వచ్చామనుకోండి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మన క్లాస్లో ఉందనుకోండి, ప్రతి మాట గుర్తుపెట్టుకోవాల్సిన మాట. మనం మాట్లాడుకుంది మళ్ళీ వచ్చే వారం లోపు 2-3 సార్లు గుర్తు తెచ్చుకొని ఎనలైజ్ చేసుకొని ఇంకా మనం ఎనలైజ్ చేసుకొని గుర్తుపెట్టుకొని చేయాల్సిన మాటలు ఇవి. మీరు ఇందాక చెప్పిన మాటలు ఉన్నాయనుకోండి, ఎంత వీలుంటే అంత ఫాస్ట్గా చెత్తబుట్లో పడేసే మాటలు అవి. మేము వింటూ ఉన్నాం కదా ప్రభుజీ, 1 year అయింది. కానీ మనకు ఎవరన్నా అన్నప్పుడు అవి ఆలోచిస్తాం. అదే చెప్తున్నారు కదా భవానీ మాతాజీ కూడా, చాలా రోజులు ఆలోచిస్తాం. కానీ మా అబ్బాయి ఉన్నాడు, అమ్మా నువ్వు భగవద్గీత వింటున్నావు, అన్ని వింటున్నావు, మరి నీకెందుకు ఆలోచన వస్తుంది అంటున్నాడు ప్రభుజీ.
అంటే వాళ్ళు ఏమి వినకపోయినా వాళ్ళకు వదిలేసేయి, ఎందుకు అసలు పట్టుకుంటావు అంటాడు ప్రభుజీ. నాకు వాళ్ళకున్నంత ఇది కూడా నాకు లేకపోతుంది ఏంటి అంటే అనిపిస్తుంది మాతాజీ ఇది ప్రభుజీ. ఇది మాతాజీ ఇది కొన్ని నేచర్ మాతాజీ. నేచర్ అంత తొందరగా మారదు మాతాజీ. నేచర్ అనేది జన్మల నుంచి వస్తున్నది. నేచర్ సెన్సిటివ్ నేచర్ కొంతమందికి ఉంటుంది. అది చాలా అంత తొందరగా ఇప్పుడు మా వైఫ్ ఉన్నారు, తను కూడా చాలా సెన్సిటివ్ పర్సన్. చాలా సెన్సిటివ్ పర్సన్. నేను చాలా ఈజీగా వదిలేయగలుగుతాను, తనంత ఈజీగా వదిలేయలేకపోతుంటారు. కొన్ని తనే ఎక్కువ బాధపడుతూ ఉంటారు అట్లా. సో ఆ, నేనంటూ ఏంటంటే భగవద్గీత తెలుసు కాబట్టి వదిలేస్తాం. భగవద్గీత ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి భగవద్గీత చదవట్లేదు అయినా ఎలా ఉన్నాడు అంటే అది కొంతమందికి న్యాచురల్గా వస్తుంది. ఈ నేచర్ తోటి ఏర్పడుతుంది. ఒకటి ఏంటంటే జెంట్స్కి లేడీస్కి ఫస్ట్ మనస్తత్వం చాలా తేడా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. విజయ ఆ మాట కరెక్టే. అది త్వరగా వదిలేస్తారు. అది అది అదొకటి ఉంటుంది. ప్లస్ కొన్ని ఏంటంటే ఈవెన్ లేడీస్లో కూడా ఒకళ్ళు పట్టుకుంటారు, ఒకళ్ళు వదిలేయగలుగుతారు. ఒకళ్ళు కోపం ఎక్కువ, ఒకళ్ళు కోపం తక్కువ, ఒకళ్ళకి ఇదంటే ఇష్టం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మనం నేచర్ని తీసుకొస్తున్నాం మాతాజీ. ఇప్పుడు భక్తిలోకి వచ్చాక కూడా అంత తొందరగా నేచర్ మారదు, చాలా అంత తొందరగా మారదు. ఇప్పుడు ఆ ఏమైనా జరిగితే చాలు ప్రభు, వింటున్నావు కదా, మరి అట్లా అట్లా ఇది కష్టం అయిపోతుంది. అంటే అది అది ఏంటంటే అమ్మా ఇవాళ అది మన సొసైటీలో ఏం చెప్పాలంటే అమ్మా అది ఆ, అదొక డిఫికల్ట్ ఛాలెంజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు వింటున్నారు కదా అని దెప్పుతుంటారు. మరి మరి విననోళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు అంటారా, ఏమన్నా అంటారా? ఏం మాట్లాడరు. వింటుంటే మాత్రం ఏదో ఒకటి అంటూ ఉంటారు. అంటే ఏంటంటే మన ఎన్విరాన్మెంట్ కూడా ఎలా ఉందంటే మంచి పనులు చేస్తుంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు. ఖాళీ టైం ప్రభుజీ అది. ఏమి ఖాళీ టైంలో జపం చేసుకున్నా గానీ వేరే మాటలతో పనేముందిలే, సీరియల్ ఇట్లా అనుకున్నా గానీ ఖాళీ దొరికితే చాలు హరే కృష్ణ అంటుంటుంది ఈ అమ్మాయి అంటారు ప్రభుజీ. అంటే మనసుకు బాధ అనిపిస్తుంది. ఓకే అంతేలే వాళ్ళు అనేసి అంటే మళ్ళీ వదిలిపెట్టారు. మీరు కానీ అమ్మ ఇవాళ ఖాళీ దొరికితే చాలు ఈ అమ్మాయి సీరియల్స్ చూస్తుందని ఎవరన్నా అంటారా? అదే అన్నారు ప్రభుజీ, అదే అంటున్నాను ప్రభుజీ. మా ఇంట్లో వాళ్ళతో కూడా సినిమా చూసినా 3 hours, సీరియల్ చూసినా లేకపోతే మాట్లాడిన అనవసరమైన వేరే వాళ్ళ గురించి మాట్లాడినా గంటల తరబడి ఏమి ఒక్కరు కూడా ఏమనరు. ప్రశ్నించరు మీరు సుత్తి అసలు. మాటలు రోజంతా మాట్లాడినా అదేంటి అని అనరు. మీరు గత సంవత్సరంలో అదేంటి వాళ్ళు ఒంటింట్లోంచి హాల్లోకి రావడానికి 30 ఎపిసోడ్స్ అవుతుంది టీవీ సీరియల్. వాళ్ళు నడుచుకుంటూ రావడానికి 30 ఎపిసోడ్స్ అవుతుంది ఒంటింట్లోంచి హాల్లోకి రావడానికి. అలాంటి సీరియల్స్ ఎన్ని చూస్తున్నా అదేంటమ్మా రోజుకి ఎన్ని గంటలు సీరియల్స్ అమ్మా అని అనరు. కానీ మాల తీసుకుంటే అదేంటి అంటారు, గుడికి వెళ్తుంటే అదేంటి అంటారు, భగవద్గీత చదువుతుంటే భయం అదేంటి అవుతుంది అంటారు. ప్రభుజీ, మంచి చేసేదానికి కూడా భయపడాల్సి వస్తుంది. అమ్మా ప్రభుపాదుల వారి టైంలో రష్యాలో భగవద్గీత చేతిలో కనపడితే షూట్ చేసేసి జైల్లో పెట్టేవాళ్ళంట. వాళ్ళు భగవద్గీత టాయిలెట్లో పెట్టుకొని చదువుకునేవాళ్ళంట. టాయిలెట్లో పెట్టుకొని మల విసర్జనకి వెళ్ళినప్పుడు బుక్ తీసి చదువుకుంటే ఉండేవాళ్ళంట. మామూలుగా భగవద్గీత ఆ టైంలో ముట్టుకోవచ్చా? మనం ఏమంటాం? తప్పు 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 అంటాం. కానీ వాళ్ళకి అదే ఇంపార్టెంట్. టాయిలెట్కి వెళ్ళినప్పుడు చదువుకొని మళ్ళీ ఆ టాయిలెట్ సబ్బులు ఇవన్నీ పెట్టుకునే ర్యాక్లో భగవద్గీత పెట్టేసి బయటకు వచ్చేవాళ్ళంట అప్పట్లో. ఇంకొకటి ప్రభుజీ, నామం బయటికే చదవాల కంపల్సరీ Yes. అన్నారు. కొందరైతే ఎవరో యూట్యూబ్ మరి 110 years ఆయన చెప్తున్నాడు, లేదు మనసులోనే చేసుకోవాలి. ఇది ఒకటి ఎవరమ్మా వచ్చింది ఆ ప్రభుజీ నాకైతే ఈ వారం. 109 స్వామీజీ? ఆయన 110 ఆయన. నేను కనుక్కుంటాను ప్రభుజీ ఆ పేరు. నేను పేరు అడగలేదు ప్రభుజీ, అంటే మా వదిలేసేయండి. ప్రభుజీ నేను చెప్పినారు. నేను యాక్చువల్గా ఇవాళ ఇంకొకటి క్లుప్తంగా చెప్పి క్లోజ్ చేద్దాం, 5:10 అవుతుంది. ఇవాళ భక్తి గురించి కానీ స్పిరిచువల్ దాని గురించి కానీ కొన్ని వేల పద్ధతులు మార్కెట్లో ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి ఫాలో అవుతున్నారు. మనము చాలా పద్ధతులు తప్పు అని మనకు తెలుసు. ఇవాళ వాళ్ళతో ఆర్గ్యూ చేస్తే ఈ జీవితం సరిపోదు. మన ఈలోపు మన ఫైనల్ కాల్ మనకు వచ్చేస్తుంది. అప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకుంటాం? కృష్ణ ఏం చేశానో తెలుసా, గత 30 ఏళ్ళ నుంచి ఎంతమందితో పొట్టాడని తెలుసా, ఇదే కరెక్ట్ అని. ఆయన ఏమంటాడు? ఎంతమందితో పొట్టాడితే నాకెందుకు, నువ్వు నా నామం ఎంత చేసావు నాకు అది కావాలంటాడు. సో బేసికల్గా ఏంటంటే మన పని మనం చూసుకోవాలి. వీలైనంత వరకు అన్నిట్లో ఏలు పెట్టకుండా ఉంటాం. టచ్ మీ నట్లాగా వండుకుంటూ మన కుటుంబం, మన టైం వేస్ట్ చేయకుండా ఉంటాం. వీలైనంత వరకు ఇది చేసుకోవటం, మంచి పని చేసుకోవటం, భగవన్నామం చేసుకోవటం, వెళ్ళిపోతూ ఉంటాం. మన పద్ధతిలో మనం ఫాలో అవ్వాలి అంతే. అండ్ నామం అన్నది బయటికే చేయాలి. ఓకే, బయటికి చేయటానికి కుదరనప్పుడు
ఓకే లోపల చేసుకోండి, దట్స్ ఓకే. బట్ వీలైనంత వరకు ఏంటంటే నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 అంటే గట్టిగానే చేయాలి, నెమ్మదిగా మీరు వినపడేంతగా చాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. మీకు వినపడేంత చేస్తే చాలు. అప్పుడు ఏమవుతుందంటే శ్రవణం కీర్తనం రెండు ఒకేసారి జరుగుతున్నాయి. మీరు బయటికి చెప్తున్నారు, అదే నామం మీరు వింటున్నారు, డబల్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట అది. అందుకనే మనసులో చేయొద్దు, బయటికే చేయమని మన ఆచార్యులు మనకి చెప్తారు. ఈ రకరకాలు చెప్తారు. కొంతమంది మీకు కనపడితే చెప్తారు, అమ్మో మీరు బ్యాగ్ మంగళవారం ముట్టుకోకూడదు, ఆ, ఈ రోజు ఇట్లా చేయకూడదు, మీరు తూర్పు వైపు కూర్చొని మంత్రం చేయండి, ఇటు చేయండి. మా ఇంటికి కూడా ఒక ఆయన వచ్చారు, మీరు ఎవరన్నా వస్తే దేవుడు వెంటనే మూసేసేయండి, అది ఎందుకంటే వేరే వాళ్ళు మీ ఇంట్లో విగ్రహాలు చూస్తే మీకు నష్టం జరుగుతుందండి అన్నాడు. నేను అన్నాను, నాకు ఎంత నష్టం జరిగినా పర్లేదండి, వేరే వాళ్ళు వచ్చి మా విగ్రహాలు చూస్తే నాకు చాలా సంతోషం అండి అన్నాడు. సో ఈ ఇవాళ రోజు ఏంటంటే లౌకికంగా అలా రకరకాలుగా చెప్పేస్తుంటారు, మీ ఇంట్లో దేవుణ్ణి ఎవరు చూడకూడదని. అరే భగవంతుడిని అందరూ చూడాలండి, అందరూ చూడకూడదు ఏంటి? సో అంటే లే ఇట్లా రకరకాలుగా బ్రాహ్మణ చెప్పేవాళ్ళు ఉంటారు అన్నమాట. ఇంటికి వస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తారు. నేను చాలా మందికి అలాగేనండి, చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ అంటాను. వాళ్ళ ఎవరి మాటలు వినను నేను. కొన్నిసార్లు విగ్రహం కొన్నిసార్లు ఉంది ప్రభుజీ. కొన్నిసార్లు ఆర్గ్యూ కూడా ఇదివరకు ఆర్గ్యూ చేసాను, ఇప్పుడు ఆర్గ్యూ చేయట్లేదు నేను. అన్నిటికీ దేనికి ఆర్గ్యూ చేయాలో అర్థమైంది నాకు. ప్రతిదానికి ఆర్గ్యూ చేయడం అనవసరం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఆ దేవుడు లేడు ఏమి లేడు, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. అవునండి నిజమేనండి, దేవుడు లేడండి, థ్యాంక్ యూ, అయిపోయింది. ఇంకా అడేం మాట్లాడతాడు? ఎందుకు నాకు ఆయనతో 2 గంటలు కూర్చొని వ్యర్థ పైన ఆలోచన నాకు ఎందుకు? రైట్. విగ్రహం ఉంది ప్రభుజీ. మా ఇంట్లో విగ్రహం ఉంది, మందిరంలో అయితే కాదు, షోకేస్ టైప్ దాంట్లోనే ఉంది ప్రభుజీ. ప్రొద్దున మార్నింగ్ లేస్తానే దండం పెట్టుకోవడం అలవాటు. ఈ మార్గంలోకి వచ్చినాక ఆ టైంలో లేడీస్ కి వచ్చే ప్రాబ్లం, ఆ టైంలో దండం పెట్టుకుంటే అరుస్తున్నారు ప్రభుజీ ఇంట్లో. అంటే చెప్తున్నాను కదమ్మా, అది తెలియదమ్మా, చాలా మందికి తెలియదు అది. నేను నా అంటే సత్సంగానికి హస్బెండ్ వైఫ్ పిల్లలు అందరినీ అటెండ్ అవ్వమని అడుగుతాను నేను. ఎందుకని అందరినీ అటెండ్ అవ్వమంటా, కానీ ఫైనల్గా ఓన్లీ మాతాజీసే ఉంటారు. ఏం అదే మీరు రాజేశ్వరం ప్రభు. జగన్నాథ రథయాత్ర టైంలో కూడా నో ప్రాబ్లము, మీరు వెళ్ళి కంపల్సరీ వీక్షించండి అని చెప్తుంటారు కదా ప్రభుజీ. మళ్ళీ ఎస్. అలాంటప్పుడు ఈ టైంలో జస్ట్ దూరం నుంచి దండం పెట్టుకోవడమే కదా చేసేది. ఓకే, సరే నీకు ఇష్టం లేదు వదిలే, నేను సరే కొన్ని రోజు చెయ్యనులేండి అని చెప్పేస్తున్నాను ప్రభుజీ. సర్లే మనసులో అనుకుంటే అయిపోతుంది, ఊరికే గొడవ ఎందుకు. అంటే బేసికల్గా ఏంటంటే మా అజ్ఞానం, చాలా మందికి తెలియదమ్మా. యాక్చువల్గా పీరియడ్స్ టైంలో జపమాల చేయొచ్చు, భగవద్గీత చదువుకోవచ్చు, భాగవతం చదువుకోవచ్చు, భక్తికి సంబంధించిన అన్నీ చేయొచ్చు. చేయకూడదు ఏంటంటే మీ ఇంట్లో మూల విగ్రహాలు కనుక, నిత్య విగ్రహాలు కనుక ఉంటే వాటికి నిత్యాభిషేకాలు అవన్నీ చేసి అది చేయకూడదు. ఇవాళ 100కి 99 మంది ఇళ్లలో విగ్రహాలే లేవు, సగం మంది ఇళ్లలో ప్రభుజీ పటాలే. ప్రసాదం మనం వండొచ్చి పిల్లలతో పెట్టియొచ్చు కదా ప్రభుజీ? ఎస్ ఎస్, యాక్చువల్ అంటే డిపెండ్స్ అమ్మా. అంటే ఇవాళ కొంతమంది వండకూడదు అంటారు, కానీ ఇవాళ నలుగురున్న కుటుంబం ఎక్కడుంది? సింగిల్ మాతాజీస్ ఉన్న కుటుంబాలే అన్నీ ఉన్నాయి. మరి ఇంక వండకుండా ఎలా కుదురుతుంది? దట్స్ ఓకే, పర్వాలేదు. ఓకే అంటే మరి చేయాల్సిన దాని గురించి ఆలోచిద్దాము. మనం ఏది చేయకూడదో దాని గురించి కన్నా చేయాల్సిన దాని గురించి ఆలోచిస్తాం ఇంపార్టెంట్. ఇవాళ ఏంటంటే మార్కెట్లో చాలా మందికి తెలియక దాని గురించి డిస్కషన్స్ అవన్నీ నడుస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు కొత్త సత్సంగం స్టార్ట్ చేశాను, అక్కడ కూడా నన్ను మాతాజీస్ క్లియర్గా అడిగారు. నేను చెప్పంగానే సగం ఫేస్లన్నీ కలర్స్ మారిపోయినాయి, ఏంటి ఈయన ఇట్ట చెప్తున్నాడని. అది చాలా మంది అంటారు. నేను అన్నాను, మీకు నచ్చినా నచ్చకపోయినా నేను నిజమే చెప్తా, నేను విన్నదే చెప్తా. మీ తృప్తి కోసం నేను మసిపూసి మారేడుగా చేయను. ఎవరి తృప్తి కోసం నేను ఓకే చెప్పేది కొంచెం నీట్గా చెప్తాను తప్ప ఆన్సర్ మారదు. గట్టిగా చెప్పినా, నెమ్మదిగా చెప్పినా, అర్థమయ్యేది చెప్పినా ఆన్సర్ ఒకటే. అనేది ఒకటే. ఆన్సర్ మారదు, చెప్పే పద్ధతి మారచ్చు, బట్ ఆన్సర్ ఇస్ ఆన్సర్. అందుకని నేను జనరల్గా ఏం చెప్తుంటానంటే సత్సంగానికి హస్బెండ్ వైఫ్ పిల్లలు ముగ్గురు వస్తూ ఉండండి, అందరూ కలిపి అటెండ్ అవుతూ ఉండండి. సో దట్ ఏంటంటే ఇవన్నీ అందరికీ అర్థమవుతుంది. అప్పుడు యాజ్ ఎ కుటుంబంగా మీరు పాటించగలుగుతారు, ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోగలుగుతారని చెప్తూ ఉంటాను. బట్ కొన్నిసార్లు అది నడవదు. ఎనీవే, హరే కృష్ణ. ఓకేనమ్మా, క్లోజ్ చేద్దామా క్లాస్ ఇవాళ? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. రైట్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ కృష్ణ ప్రభు. ప్రభుజీ, థ్యాంక్ యూ जय ప్రభుజీ, థ్యాంక్ యూ श्रीमते ప్రభుజీ. भक्तिवेदांत स्वामिनिति नामिने हरिनाम संकीर्तन यज्ञ की जय। हरिनाम संकीर्तन यज्ञ की जय। समवेत भक्त वृंद की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्यः पतितानां पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। वृंद की अद्वैत जय। अरविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। जय। श्री चैतन्य महाप्रभु की जय। शिक्षाष्टकం की जय। हरे कृष्ण। థ్యాంక్ యూ అమ్మా. ఇవాళ కాల్ క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకా త్రినాథపి సునీ ఛానల్లో దానికి సంబంధించిన భాగవత శ్లోకాలు కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఆ ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు మనం 4th శ్లోకానికి వెళ్దాం. రైట్ అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇవాళ మనం కొంచెం చాలాసేపు ఏంటంటే ప్రాక్టికల్ పాయింట్స్ ఎక్కువసేపు మాట్లాడుకున్నాం. సో కొంతమందికి అర్థమై ఉండొచ్చు, కొంతమందికి కొన్ని కష్టంగా అనిపించవచ్చు, కానీ మన వంతు ప్రయత్నంగా చేసుకొని ముందుకెళ్దాం.